నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ను మీకు పరిచయం చేయబోతా. ఆ గెస్ట్ ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు. తీవ్ర విమర్శలు వచ్చినాయి. అంటే ఎప్పుడు రాని విధంగా ఈరోజు బీఎస్పీ పార్టీ విమర్శలు ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్తో ఎట్లా కలుస్తారు, బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించడానికి కారణం బీఎస్పీ కార్యకర్తలు. వన్ ఆఫ్ ద రీజను అంత ప్రాణాల కొద్ది మీరు ఓడించి కేసీఆర్ను మళ్ళీ ఎట్లా కలుస్తారు అనే దాని మీద ఒక పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. ఒక రకంగానే ఒక సైడే చర్చ జరుగుతుంది, రెండో వైపు వినట్లేదు. కొన్ని ఛానళ్ళు మరి పనిగట్టుకొని బీఎస్పీ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటారు, కానీ మాలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటారని చెప్పేసి ఒక మేడం ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ మేడం పేరు అరుణ క్వీన్, బీఎస్పీ స్టేట్ మెంబర్, స్పోక్స్ పర్సన్ కూడా. మేడంను అంటే పూలే, కాన్షీరామ్, అంబేద్కర్ అనేక మహనీయుల పుస్తకాలు చదివింది. మరి మేడంకు చాలా కోపంగా ఉంది. అంటే మాలాంటి వాళ్ళకి ఎందుకు వేదిక ఇవ్వరని మేము చెప్పినాం. మేడం మీకు నచ్చినట్టు మాట్లాడండి, ఇది వన్ సైడ్ కాదని చెప్పినాం. మేడం మనతో పాటు ఉన్నారు, చూద్దాం మరి మేడం మన ప్రశ్నలకు సమాధానం చెప్తుందా లేదా. మేడం నమస్తే. నమస్తే. జై భీమ్. జై భీమ్. మేడం మీరు చెప్పండి ఫస్ట్, జై భీమ్ అంటే ఎట్లా పుట్టింది? జై భీమ్ అనే పదం అసలు జై భీమ్ అంటే ఏంది, ఎట్లా? అంటే జై భీమ్ అంటే ఓన్లీ ఒక క్యాస్ట్ అని అనుకుంటారు జనాలు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. కానీ క్యాస్ట్ పరంగా కాదు. జై భీమ్ అంటే మీ విజ్ఞానానికి నా అభినందనలు అని చెప్పడం. జై భీమ్ అంటే మీ జ్ఞానానికి నా అభినందనలు అని చెప్పడం. అంటే జ్ఞానానికి ప్రతీక జై భీమ్. దాని మీనింగ్ అది. కొంతమంది ఏమంటారంటే జై భీమ్ అనకండి అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే పరిమితం అని అనుకుంటారు, దానివల్ల మైనస్ అవుతుంది అని ఇట్లా అంటుంటారు. కానీ యాక్చువల్గా నిజమైన అర్థం తెలుసుకుంటే అట్లా అనుకోరు చాలామంది జనాలు. అందుకని నాకు జై భీమ్ అనేది స్లోగన్ కానీ ఒక సంస్థ కానీ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఏమైనా స్థాపించారు, ఎట్లా అది? అంటే జై భీమ్ పేరుతో స్థాపించలేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు తెచ్చుకోవడమే జై భీమ్ అంటే. అంటే జ్ఞానానికి ప్రతీక విశ్వజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయనను గుర్తు తెచ్చుకోవడమే జై భీమ్. విజ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవడం. అంటే మేడం కొన్ని దగ్గరలో జై భీమ్ అనుకుంటూ పాపం వాళ్ళు మంచోళ్ళే, కానీ నేను ఆదిలాబాద్ ఏరియా అటు సైడ్ ఇట్లా వెళ్తుంటే చాలామంది అంటే అంబేద్కర్ని పూజిస్తారు, గౌతమ్ బుద్ధుని పూజిస్తారు, కానీ వాళ్ళు కొంత గుట్కాకు అలవాటయ్యారు. గుట్కా హెల్త్ ఖరాబ్ అవుతుంది. మరి మీరేమో జ్ఞానం వర్ధిల్లాలి, లేదంటే జ్ఞానాన్ని అభినందించాలి. జై భీమ్ అంటారు. జై భీమ్ అంటారు. అంబేద్కర్ అంటే ఇష్టం. వాళ్ళు మంచోళ్ళే, చెడ్డోళ్ళని కూడా అనట్లేదు. అంటే అక్కడ నేను మొన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కంటెస్ట్ చేసిండు కదా సిర్పూర్ నియోజకవర్గంలో. అక్కడ చాలా డేస్ ఉండడం జరిగింది. అయితే అక్కడ కొంతమందిని చూసినాము, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా ఫూలే విగ్రహాలు ఉంటాయి చాలా, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే గారి విగ్రహాలు ఉంటాయి, అందరి ఉంటాయి అక్కడ. మొత్తం జై భీమ్ జెండాలు ఉంటాయి. కానీ వాళ్ళ పేదరికం తోటి వాళ్ళు గుట్కాలు అవి పాలకులది నిర్లక్ష్యం, వాళ్ళది కాదు. వాళ్ళు మంచి రూట్లో వెళ్తున్నారు, వాళ్ళని మంచి రూట్లో పంపించవచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు మంచి మౌలిక వసతులు కల్పించి. అసలు మీరు సిర్పూర్ నియోజకవర్గంలో వచ్చిండ్రా ఒకసారి? రాలే కదా. ఒకసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉంటుంది, సార్ ఎందుకు అదే సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీకు అర్థమయ్యేది. ఎందుకంటే చాలా పేదరికం, వెనుకబాటుతనం చాలా ఉన్నది. 25 ఏళ్ళు పరిపాలించిందంట ఆయన కోనేరు కోనప్ప గారు, కానీ అక్కడ ఎడ్యుకేషన్ లేదు. ఒక ఆడపిల్లల్ని స్కూల్ పంపిస్తలేరు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సరిగా లేదు అని చెప్పి. మళ్ళీ మనకి ఇక్కడ మేకలు ఉంటాయి, అలాంటి కొట్టాలలో వాళ్ళు అక్కడ మనుషులు ఉంటున్నారు. అంత దారుణంగా ఉన్నది అక్కడ. రోడ్లు సరిగా ఉండవు, వాటర్ ఫెసిలిటీ లేదు, మొత్తం ఇట్లా తడకలు ఉంటాయి, తడకల ఇండ్లల్లో ఉంటారు వాళ్ళు అక్కడ. అంత దారుణంగా స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి చదువు ఇస్తే ఎందుకు చదువుకోరు వాళ్ళు? మళ్ళీ ఐడియాలజీ జై భీమ్కి అటాచ్ అయ్యి మహారాష్ట్ర బార్డర్ కదా, జై భీమ్కి ఫూలే ఐడియాలజీకి అటాచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి కనుక కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ ఈ పాలకులకు అనేది అది ఉండదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే మమ్మల్ని దాటిపోతారు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళని బాగుపరచకుండా అట్లనే మందుకు గుట్కాలకు బానిసలుగా ఇంకా చూసినా మీరు. నేనైతే ఇంద్రవెల్ ఏరియాలో, ఆదిలాబాద్ ఏరియాలో, ఆసిఫాబాద్ ఏరియాలో చూసిన
వాళ్ళు మంచిగా అద్భుతంగా అంబేద్కర్ జయంతి చేస్తారు. అవును, అసలు పండగ లెక్క చేసుకుంటారు. కానీ వాళ్ళకు గుట్కా తినకపోతే గాంజా అలవాట్లు ఉంటాయి. అది పాలకుల నిర్లక్ష్యం కదా. పాలకులు అంత చిన్న పిల్లలకి, యంగ్స్టర్స్కి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారంటే అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంటు, లోకల్ ఎమ్మెల్యే కారణం కదా దానికి. అంటే మీరు భవిష్యత్తులో మీ పార్టీ కొంత చైతన్యం చేయాలని మెయిన్గా, ఎందుకంటే వాళ్ళు 30-40 ఏళ్ళకి ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. చాలామంది 50 సంవత్సరాల లోపే, మన ఎక్కువ పేద వర్గాలు 50 లోపే హార్ట్ అటాక్లో చచ్చిపోతారు కూడా. ఒక సర్వే ప్రకారం కూడా ఇండియాలో ఒక సర్వే చేసింది. ఒక సర్వే ప్రకారము ఇండియన్ దళిత్ విమెన్ లైఫ్ స్పాన్, జీవిత కాలం ఎంత ఉందంటే 39 years. అంత తక్కువ? ఇండియన్ విమెన్, ఇండియన్ దళిత్ విమెన్ 39 years. ఇంకా జెంట్స్ది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది, 40-45 ఉంటుండొచ్చు. అంతేగాని దళితులకు అనేది, దళిత దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉండదు, ఇప్పుడు కష్టం చేస్తుంటారు, ఎడ్యుకేషన్ ఉండదు, టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సొసైటీ పరంగా దళిత్ విమెన్కి చాలా హడిల్స్ ఉంటాయి, మళ్ళీ ఇంట్లో ఉంటాయి. అవన్నీ తట్టుకొని సస్టైన్ అవ్వాలంటే మీరు ఉమెన్కు 39 అంటారు. నేను చాలా 39 అదే నేను చాలా దగ్గరలో చూసిన మెయిన్ దళిత మెయిన్ కావచ్చు, పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగా ఎస్పెషల్గా మన తెలంగాణ ఏరియాలో కొన్ని ఏరియాలలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఎంబట తిప్పుకొని వీళ్ళని కొంత తాగుడికి అలవాటు చేయడం, లేదంటే ఈ భూస్వాములు కొందరు వాళ్ళతో పని చేయించుకొని తాగుడికి అలవాటు చేయడం, మత్తు పదార్థాలకు అలవాటు చేయడం వల్ల చిన్న వయసులోనే చాలామంది చనిపోతే ఇప్పుడు తెలంగాణలో అనేక మంది వితంతువులు ఉన్నారు. అంటే మరి ఎట్లా మరి దీన్ని మీరు బీఎస్పీ పార్టీ నుంచి ఇదేమైనా పెద్ద మొత్తంలో క్యాంపెయిన్ లాగా ఏమైనా చేస్తారా? మరి మొత్తం ఓన్లీ రాజ్యాధికారమే ఫైనల్ అంటారా? ఇవన్నీ కూడా అవసరమే కదా. మరి అంటే బహుజన్ సమాజ్ పార్టీ కాన్సెప్టే అలాంటి ప్రజల్ని తొందరగా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ స్పీచ్లు మీరు విన్నా కూడా, ఎలక్షన్స్ బిఫోర్ మా మేనిఫెస్టో చూసినా కూడా, ప్రతి ఒక్క విమెన్ కానీ జెంట్ కానీ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ 100 ఏళ్ళు బ్రతకడానికి మేము చేస్తామని, వాళ్ళకి న్యూట్రిషన్ అందిస్తాము, ఆ పిల్లలకి అందిస్తామని చెప్పడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒకసారి బహుజన రాజ్యాధికార యాత్ర ఖమ్మం జిల్లాలో జరుగుతున్నది. అక్కడ ఒక విలేజ్కి పోతే ఆ విలేజ్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విమెన్ విడోస్గా ఉన్నారు. ఎందుకు అని రీసెర్చ్ చేస్తే మందు అది ఇది చీప్ లిక్కర్ తాగి చనిపోవడం జరిగింది. అట్లా నేను ఇప్పుడు 2018లో నేను బీఎస్పీ తరఫున చెన్నూరు అనే నియోజకవర్గంలో ఏమంటారు క్యాంపెయిన్ చేయడం జరిగింది. అయితే అప్పుడు అక్కడే మెజారిటీ విడోస్ ఉన్న నియోజకవర్గం చెన్నూరు. 2018 వరకు చెన్నూరు. అక్కడ ఎంత మిగతా పీపుల్ ఎంత డెవలప్డ్గా ఉంటారు, సింగరేణి బెల్ట్ అది ఎంత బాగుంటారు. కానీ ఇక్కడ దళిత్స్ వచ్చేసరికి వాళ్ళ జీవితాల్లో ఏ ప్రభుత్వం కూడా వెలుగులు నింపట్లేదండి. దానికోసమే బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది, దానికోసమే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తన పదవిని వదులుకొని రావడం జరిగింది. మా మెయిన్ మోటో బహుజనులు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, హెల్తీగా బ్రతకాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలనే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. దానికోసమే కృషి చేస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్వేరోస్ నెట్వర్క్లో ఉన్నప్పుడు న్యూట్రిషనిస్ట్ని తీసుకొచ్చి బూట్ క్యాంప్ అని పెట్టి న్యూట్రిషనిస్ట్ని తీసుకొచ్చి మా అలాంటి వాళ్ళకి మొత్తం క్లాసులు చెప్పించేది. ఫిట్నెస్ ట్రైనర్ని తీసుకొచ్చి క్లాసులు చెప్పించేది. వాకింగ్ వల్ల ద వాల్యూ ఆఫ్ వాకింగ్, రన్నింగ్, మీరు చిన్న రోజు డైలీ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల హాస్పిటల్ అవుతున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు, ప్రతి చిన్న విషయాన్ని చెప్తారండి. ఒక డాడీ ఒక ఫాదర్ చెప్పినట్టు చెప్తాడు మనకు. అవును, అట్లనే ఇప్పటికీ కూడా మా లీడర్స్కి చెప్తారు, మీరు అబ్బాయిలకు చెప్తారు, మీరు అఫీషియల్గా రావాలి, షేవింగ్ చేసుకొని రావాలి, నీట్గా రావాలి, డ్రెస్సింగ్ ఒక ఐరన్ చేసుకొని బట్టలు వేసుకొని రావాలి అని ఒక తండ్రి చెప్పినట్టు చెప్తారు. ఆ విధంగా ఎవరు చెప్తారండి? మళ్ళీ అక్కడ బయటికి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో యాత్ర జరిగేటప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళతో మమేకమై చెప్తుంటారు అన్నట్టు. కాబట్టి వాళ్ళ కోసమే రావడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బహుజన వర్గాల కోసమే బీఎస్పీ ఉన్నది, వాళ్ళ బాగు కోసమే మేము పనిచేస్తున్నాం. అంత బాగుంది. మరి మీ పార్టీ పట్ల కూడా ప్రజలకు అంటే మొన్న ఎలక్షన్లో సరే ఓట్లు కొంచెం తక్కువ రావచ్చు,
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కొంత తక్కువ మెజారిటీతోనే ఓడిపోవచ్చు, కానీ సింపతి ఉండే, ప్రేమ కూడా ఉండే. అంటే నేను గమనించింది చెప్తున్నా. అయితే వాళ్ళకి ఏమైపోయిందంటే బీఎస్పీ పార్టీకి వేస్తే ఓట్లు చీలిపోతాయేమో, మళ్ళీ కేసీఆర్ వస్తాడేమో అని ఒక భయంతో నేను గమనించింది చెప్తున్నా. కొంత బీఎస్పీ పార్టీ మీద ఇష్టం ఉన్నా, మీ మేనిఫెస్టో నచ్చినా, కొంత ఎడ్యుకేటెడ్ కానీ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కి వేసిర్రు. ఇప్పుడు నెక్స్ట్ ఇక కాంగ్రెస్కి అపోజిషన్ ఎవరు అని చూస్తే బీఎస్పీ కనబడ్డది ఇప్పుడు మొన్నటి రిజల్ట్ తర్వాత. ఈ సెకండ్ బీజేపీ కంటే కూడా బీఎస్పీకే ఉంటుంది కావచ్చు, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ మీరు అసలు నెక్స్ట్ ఇక మీదే అంటే 2028లో 29లో వచ్చే దాంట్లో ఇక బీఎస్పీకి అధికారం రావచ్చు, లేకపోతే ఒక 30-40 సీట్లు వచ్చినా పొత్తు పెట్టుకుంటే ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు సీఎం అవుతారు కావచ్చు అని కలలు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్ ఆఫ్ సడను ఈ ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో మీరు పొత్తు పెట్టుకోవడాన్ని అసలు ఇప్పటికీ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలలో మెయిన్ కనబడేది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, బీఎస్పీ ఫ్యూచర్లో మేము రోల్ అవ్వబోతున్న సిచ్యువేషన్లో మీరు ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నారని మంచి ఆపర్చునిటీ అడుగుతున్నారు. అదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పైన, బహుజన్ సమాజ్ పార్టీ పైన, మా పైన, అందరిపైన సింపతి ఉన్నది, ప్రేమ ఉంటుంది. ఎప్పుడు ఎవరు వ్యతిరేకించారు? ప్రేమ ఉన్నది, సింపతి ఉన్నది. అయ్యో పాపం అంత పెద్ద ఉద్యోగాన్ని ఇట్లా జాలి అట్లాంటిది ఉన్నది. కానీ అవి ఓట్లుగా మల్లుతలేవు కదా, అవి ఓట్లు కావాలి, టైం కూడా సరిపోలేదు, పడుతుంది. అవును, టైం పడుతుంది మీరు అన్నట్టు. కానీ అవి మనకు కావాల్సింది జాలి సింపతి కాదు, ఓట్లు కావాలి. కాబట్టి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఎత్తులు పై ఎత్తులు వ్యూహం అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి దానికోసం మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు ఎంత అంటున్నారో, ఎంత దుర్మార్గుడు అని అంటున్నారు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారికి ఇంత సిచ్యువేషన్లో కూడా 39 సీట్లు వచ్చినాయి, 39 ఎమ్మెల్యేలు గెలిచిండ్రా లేదా? గెలిచిండ్రు కదా. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎంత ఉంది తేడా? 37% ఓట్ బ్యాంక్ ఉన్నది కేసీఆర్ గారికి, బీఆర్ఎస్కి. వాళ్ళకి ఎంత? 39, జస్ట్ 2% డిఫరెన్స్. మీరు అందరూ పోయి క్యాంపెయిన్ చేసారు, మీలాంటి ఛానల్స్ పోయి క్యాంపెయిన్ చేసి అన్నీ చేసినా సరే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సొంత బలంతో రాలే. తెలంగాణ ప్రజలందరూ మీలాంటి వాళ్ళు కేవలం కేసీఆర్ మీద ద్వేషంతోనే. కేసీఆర్ మీద ద్వేషం ఎట్లా పెరిగింది? ఇటు బీఎస్పీ పార్టీ పనిచేసింది, అటు షర్మిల పార్టీ పనిచేసింది, అటు కేఏ పాల్ పనిచేసినాడు, తర్వాత ఇటు కాంగ్రెస్ పనిచేసింది, బీజేపీ పనిచేసింది, కుల సంఘాలు వ్యతిరేకంగా పనిచేసినాయి, ఎస్పెషల్గా నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్నిటికి మించి బాధితులు. ఈ కేసీఆర్ మీద కోపంతోనే వేసారు. కానీ నేను గమనించిన కాడికి కాంగ్రెస్ మీద ప్రేమతో వాళ్ళ కార్యకర్తలు వేసుకోవచ్చు, వాళ్ళ కార్యకర్తలు వేసుకున్నారు. మిగతా వాళ్ళు అయితే కేసీఆర్ను ఓడించాలి, దించాలి. మీరు కూడా అదే, చాలామంది బీఎస్పీ వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేసారు. తెలుసా మీకు? మీ స్వేరో ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి మేడం, అందదా స్వేరోస్ ఎంతమంది అంటే ఇప్పుడు స్వేరోస్లలో కూడా కొంతమంది అన్ని పార్టీలలో ఉన్నారు, వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు అనేది నేను అనుకున్నా. స్వేరో అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తోనే అటాచ్ అయ్యారేమో నేను క్యాలిక్యులేట్ లేరు, కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది, కానీ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మేము పోటీ చేసినప్పుడు వాళ్ళు స్వేరోస్, వాళ్ళ పిల్లలు గురుకులాల్లో చదువుకున్నారు, సార్ వల్లనే సీట్లు వచ్చినాయని చెప్తున్నారు. సార్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక బాక్స్ గిఫ్ట్ కూడా, లంచ్ బాక్స్ లాంటిది గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అంత చేసిన వాళ్ళు సరే ఏమనుకోకండి, ఈసారి మాత్రం వీళ్ళకి కోటేస్తాం, ప్లీజ్ ఏమనుకోకండి, నెక్స్ట్ టైం నుంచి మీకు వేస్తాం. సార్ మీద అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి, అంత మంచిగా మాట్లాడుతున్నారు. సార్ అంటే ఇష్టము, సార్ వల్లనే మేము బాగుపడ్డాం అని మాట్లాడుతున్నారు. కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి ఏమనుకోవద్దు సార్, సారీ ఈసారి మాత్రం అని ఇట్లా అంటున్నారు. కాబట్టి మీరు ఇంతమంది వర్క్ చేశారు కదా, ఇంతమంది వర్క్ చేసినా కూడా బీఆర్ఎస్కి 37% ఉందంటే ప్రజల్లో ఇంకా హోప్స్ ఉన్నాయనే కదా అర్థం. కాబట్టి మీరు ఇది పర్సనల్గా తీసుకొని చాలామంది ఊగిపోతున్నారు, అట్లా తీసుకోవద్దు. ఇప్పుడు ప్రతి పార్టీకి ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ అనేది ఎక్కడన్నా కలుస్తుందా?
ఇది రెండు ఇట్లా పోయే ప్యారలల్గా పోయే పార్టీలు బిఫోర్ తెలంగాణ వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడం జరిగింది, టీడీపీ కాంగ్రెస్. అప్పుడు ఎందుకు ఇంత అంటే అప్పుడు మనం లేము ఇక సినారియాలో, కానీ అలాంటి పార్టీలు పొత్తు పెట్టుకోవడం జరిగింది. టీడీపీ కాంగ్రెస్ మేడం అన్ని పొత్తు పెట్టుకునే కానీ అవి కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత అవతల వేరే అతను కొన్ని ఏళ్ళ తరబడి రూలింగ్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్ తెలుసా, ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదని మీరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉండబట్టే కదా అశోక్ సార్ రామన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? జియో 46 ఏమైంది? నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఆ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేస్తున్నారు? ఆయన 100 days కాలేదండి, మొత్తం ఒకటే కమ్యూనిటీకి అన్ని ఇస్తున్నారు. అది కరెక్టేనా? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అవన్నీ గమనించే ఎంత నెగిటివ్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి 37% ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇది పై ఎత్తులు ఎత్తుగడలు అవన్నీ ఉంటాయి, వాటిలో భాగంగానే చూడాలి. కానీ ఇంకా మనం డీప్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని అట్లా చేస్తున్నారు కొంతమంది. అంత డీప్ అవసరం లేదు, రాజకీయాన్ని రాజకీయాల్లాగా చూడాలి. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన నేరాలు అన్నీ ఇక మసకబారినట్టేనా? ఎందుకు మసకబారి చేయలేదా? ఇప్పుడు మీరే మంతనికి వెళ్ళిరు, ఆ మధుకర్ మంతని మధుకర్, ఆయన ఇంటి పేరు తెలియదు కానీ ఆయన నియోజకవర్గం మంతని కాబట్టి మంతని మధుకర్ అనే పడ్డది. మంతని దగ్గర మరి ఆయనకు న్యాయం చేసిర్రా? మీరు అంత దగ్గరుండి కొట్లాడిరు, ఆ ఇష్యూ అంతా మీరే టేకప్ చేశారు. మంతని చాలా విషయాల మీద ఫైట్ చేయడం జరిగింది. అన్నిటి ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నారు, మీరు శిక్ష చేస్తే దానికి మేము ఎందుకు ప్రజల తరపునే పోరాడతామనే చెప్తున్నారు. దానికి ఇప్పుడు అవన్నీ మాసిపోయినట్టేనా అని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ప్రవళిక ఇష్యూలో కూడా మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మాట్లాడారు, ఆమె లవ్ చేసింది అది అంటే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, అశోక్ నగర్ వెళ్ళడం జరిగింది, ధర్నా చేసి. మరి వాళ్ళు అట్లా ఆమె లవ్ చేసింది, ఎగ్జామ్ రాయలేదు అనడం కరెక్టేనా? మీరు బాగా విమర్శించారు కూడా. అవును, అప్పుడున్న విమర్శించడం జరిగింది. తర్వాత ఏమైంది? తర్వాత ఎలక్షన్స్ రావడం జరిగింది, తర్వాత 37 సీట్లు ఇవ్వడం జరిగింది. మీరు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడొద్దండి, పాలిటిక్స్ లాగానే చూడాలి ప్రతి చిన్న విషయాన్ని. ఇప్పుడు వాళ్ళు చేసిన పని మొత్తం ఏం చేసినట్టుగా ఇప్పుడు ఏమైంది అంటే మేడం, మీ ఫ్రెండ్ ఎవరు అంటే మీ క్యారెక్టర్ ఏంది అని జనరల్ అడిగితే మీ మనస్తత్వం ఎట్లా అంటే, నీ ఫ్రెండ్ ఎవరు అని అడుగుమంటారు. నా ఫ్రెండ్ పలానోడు అంటే వాడు మంచోడైతే వీడు మంచోడే అంటారు జనరల్గా. ఇప్పుడు కేసీఆర్ మీద అవును, ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు మీకు కూడా అంటే అట్లా ఏం ఉండదు. సార్ చెప్పిండు కదా మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో, బహుజన వర్గాలకి మోసం చేయాల్సి వస్తే నన్ను నేను కాల్చి చంపుకుంటాను కానీ నా బహుజన వర్గాల ప్రజలకి నేను మోసం చేయనని చెప్పిండు. అంతకంటే క్లియర్గా ఇంకెవరు చెప్తారండి? అంతకంటే క్లియర్గా ఎవరు చెప్తారు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ 9 years ఎవరు సీఎంగా ఉన్నప్పుడు సార్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకుల ప్రజలకి, గురుకుల స్టూడెంట్స్కి అవన్నీ చేసిండు. ఎవరు ఆధ్వర్యంలో చేసిండు అంటే మీరు ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి, సారు హార్ట్ అర్థం చేసుకోవాలి. సారు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు? బహుజన వర్గాల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల కోసం చేసిండు. సార్ వచ్చినాక స్కూల్స్ అన్నీ ఎక్కువ వచ్చినాయి, సార్ వచ్చినాక అన్నీ వచ్చినాయి. ఆర్మీ కాలేజీలు గర్ల్స్ కోసం హార్స్ రైడింగ్, 4-wheeler రైడింగ్ అమ్మాయిలకి, ఇవన్నీ ఎవరన్నా ఊహించిండ్రా? ఇంతకుముందుకు 1 yearకి ఒక్క MBBS సీట్ వస్తే పండగ లెక్క చేసుకునేదంట. ఇప్పుడు ప్రతి ఇయర్ మినిమం 300 to 500 MBBS సీట్లు అండి. ఇప్పుడు సార్ బయటకు వచ్చినాక కూడా వస్తున్నాయి. అంటే సార్ పునాది ఆ విధంగా అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసి వచ్చిండు. అంటే 9 years సారు కేసీఆర్ గారి సీఎంగా ఉన్నప్పుడే ఉన్నారు కదా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఉన్నప్పుడు చేసిండా లేదా? ఇప్పుడు వచ్చేసరికి నెగిటివ్ గా ఎందుకు ప్రొపగండా చేస్తున్నారు? సార్ ఎక్కడున్నా కూడా, సార్ పార్లమెంట్ లో ఉన్నా, అసెంబ్లీలో ఉన్నా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా సార్ మెజారిటీ ఉన్న బహుజన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తాడు. బహుజన వర్గాల కోసం, వాళ్ళకి అధికారం తీసుకురావడం కోసమే పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ విషయం ప్రజలు ఓటు వేసే వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఉన్న సోకాల్డ్ మేధాలు, సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్. ఇప్పుడు అకునూరు మురళి సార్ బాగా దగ్గర, సిర్పూర్ కాగజ్ నగర్కి వచ్చి కూడా ఒకరోజు ప్రచారం చేసి, అంటే కొంత కాంగ్రెస్ ఫేవర్లో అంటే కొంత క్యాంపెయిన్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా. సిర్పూర్లో మాత్రం డైరెక్టు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించండి అని చెప్పిన వ్యక్తే అందరికంటే నాకు తెలిసి బాగా ఫస్టే బ్లాస్టే, అంటే బాధతోనా మరి ఏందో, అంటే బాధనే కావచ్చు, అసలు ఇట్లా చేయకూడదు, కేసీఆర్తో పొత్తు పెట్టుకోకూడదు అని సారు కూడా బహిరంగంగా మాట్లాడాను కదా. మరి సార్ తప్పు మాట్లాడినంటారా? మనకంటే ఎక్కువ ఆకునూరు మురళి సార్ తెలియదా? మనకంటే ఎక్కువ అని కాదు, పాలిటిక్స్ వేరండి. చాలా మంది ఏమంటారంటే ఇన్బాక్స్కి వచ్చి వాళ్ళను విమర్శించే అంత స్థాయి, అంటే వీఆర్ ఇన్ పాలిటిక్స్, మీరు కూడా వచ్చి పాలిటిక్స్కి వచ్చి అప్పుడు ప్రశ్నించండి. పాలిటిక్స్లో ఎట్లుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాసప్ ట్యాంక్లో సార్ క్యాబిన్కి వెళ్ళడం జరిగింది. ఇంత పెద్ద క్యాబిన్ ఉంటుంది, సార్ లైట్ వేస్తేనే లోపలికి, అట్లా అలాంటి రాయాలిటీ ఉంటుంది ఒక సివిల్ సర్వెంట్కి. కానీ సార్ ఒక్కరే కాదు, ఇంకా మనం ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర మనం వెళ్తుంటాం కదా, వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. కానీ ఫీల్డ్కి వచ్చినాక ఎట్లా ఉంటుంది, సార్ రిజైన్ చేసి కిందికి ఫీల్డ్కి గ్రాస్ రూట్ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది అప్రోచ్ అనేది. సార్ దగ్గరికి రావడం, మధ్యలో ఎవరు అపాయింట్మెంట్ అవసరం లేదు, డైరెక్ట్ వచ్చి మనం ప్రజల కోసం వచ్చిన కాబట్టి ఖచ్చితంగా కిందికి దిగి పని చేయాల్సి ఉంటుంది. పని చేస్తేనే వాళ్ళకు నచ్చితేనే వాళ్ళు ఓటేస్తారు. కాబట్టి మనం మాత్రం ఒక సంఘం పెట్టుకొని ఇలాంటి ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడితే కాదు కదా. ఓన్లీ ఒక్క నిమిషం అండి, సార్ కూడా తిరిగిండ్రు, రాష్ట్రం అంతా తిరిగి బీఆర్ఎస్ ఓడించమన్నాడు మురళి సార్. రాష్ట్రం అంతా తిరిగిండ్రు, బస్సు వేసుకొని తిరిగిండ్రు, కానీ ఆ బస్సు డబ్బులు ఎట్లా వచ్చినాయి? నేను సార్ అంటే వాళ్ళ సొంత డబ్బులు వేసుకున్నారు నాకు ఓకే. సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. వాళ్ళు ఒక 10 మంది కలిసి, నాకు తెలుసు కొంత 10 మంది కలిసి వాళ్ళు మంచిగా, మీరు సార్ని మీరు ఎక్కువ చేసి నా మీద విమర్శలు వచ్చే విధంగా మీరు చేస్తున్నారు. అట్లా నేనేం చేయట్లేదు, విషయం చెప్తున్నా మేడం. మీకు నచ్చింది మీరు చెప్పుకోండి, నాకు తెలిసింది నేను చెప్తున్నా. మేము అనేది ఏంటంటే ఆ సార్ లెక్క చాలా మంది విమర్శిస్తారు, వాళ్ళందరికీ చెప్తున్నామంట. మీరు సార్ ఎక్కువ ప్రాజెక్ట్ వేరే వాళ్ళది కూడా అడుగుదాము, వేరే వాళ్ళది కూడా అడుగుతాం మేడం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆకునూరు మురళి సార్ గారే ఒకసారి స్టార్టింగ్ సార్ రిజైన్ చేసిన వెంటనే ఓయూలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ రెడ్డి అహంకారంతో ఉన్న రేవంత్ రెడ్డికి ఓటేస్తారా, మత కల్లోహాలు సృష్టించే పార్టీకి ఓటేస్తారా, మెజార్టీ ఉన్న బహుజన వర్గాల కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని మీరు లీడర్గా యాక్సెప్ట్ చేస్తారా అని ఒక ఉద్యోగుల సంఘ లీడర్స్తో మాట్లాడడం జరిగింది. అంత గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అలయన్స్ పెట్టుకుంటే ఎలక్షన్ టైంలో కూడా అదే చెప్పిండు, ఓటేయమని చెప్పిండు. అక్కడికి వచ్చిండు, సిర్పూర్కి వచ్చిండు, నేను చూసిన. కానీ మనము అనేది ఇంకా అంటే ఇప్పుడు కోపం కేసీఆర్ మీద సార్ మీద కాదు. అవును, అర్థమైంది. అంటే చాలా కొన్ని అవన్నీ దానికి సమాధానాలు అన్నీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిండ్రు. మళ్ళీ నేను చెప్పొచ్చు, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. కానీ అదే పోలీస్ బాస్ అనడము అవన్నీ చాలా అబ్జెక్టబుల్, కొంచెం కఠినంగా ఉన్నాయి పదాలు మాట్లాడడం జరిగింది. అంటే ముందు తెలుసు కదా పోలీస్ బాస్ అని సార్. అప్పుడు ఆ సార్ ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. సిర్పూర్కి వచ్చి కూడా ఒక మీటింగ్ పెట్టి ఓటు వేయమని చెప్పిండ్రు. కానీ మేము అనేది ఏంటంటే పాలిటిక్స్ లాగా చూడాలి. ఇప్పుడు దివంగత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు అలయన్స్ అప్పుడు ఉన్న టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి వచ్చింది. అప్పుడు కాంశీరామ్ సారు బ్రతికున్నాడు 92-94 ఆ టైంలో. వస్తే అప్పుడున్న నాయకత్వం బీఎస్పీ నాయకత్వము అస్సలు వాళ్ళు చుండూరు కారంచేడు ఇష్యూలో మెజార్టీ వాళ్ళదే కదా, కమ్మ సామాజిక వర్గమే కదా, వాళ్ళు చంపేసిరు దళితుల్ని, మళ్ళీ వాళ్ళతో పొత్తేంది అని చాలా విమర్శించి కాంశీరామ్ సారు యూపీ నెక్స్ట్ ఏపీ అన్న కాంశీరామ్ సారు యూపీ తర్వాత అన్ని ఎఫర్ట్స్ ఏపీ మీదనే పెట్టిండు. అంత ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అసలు ఏపీలో ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమోనని అంత ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఇండియాలో ఎక్కడ పెట్టలేదు, యూపీ తర్వాత ఏపీలోనే పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న సోకాల్డ్ నారో మైండ్ పీపుల్ సార్ ఐడియాలజీ, సార్ బ్రాడ్ మైండ్, సార్ ఎత్తుగడలు అర్థం చేసుకోకుండా అప్పుడు ఒప్పుకోకపోవడం వల్ల ఏమైంది, ఉవ్వెత్తున ఎగిసిన బీఎస్పీ ఉద్యమము అసలు ఒక్క సీటు కూడా రాలే అప్పుడు. ఇప్పుడు కూడా అట్లనే చేయబోతుంటారు జనాలు. మేము ఇంటలెక్చువల్, మేము మొత్తము ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేసినాము, మేము చాలా
పిహెచ్డీలు ఉన్నాయి, మా పేరు వెనకాల పిహెచ్డీలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది సోకాళ్ళు మేధావులు అనేవాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళకి అంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చేస్తున్న తప్పే అనుకుందాం, మీరు రైట్ చేయొచ్చు కదా, మీరు ఒక పార్టీ పెట్టి మీరే ప్రజల దగ్గర. అవును, ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ ఉంది, డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ, ఆయన ఒక పార్టీ పెట్టిండు. సరే మీరు మురళీ సార్ని పార్టీ పెట్టమని అంటున్నారు, లేదంటే ఇంకోరని అంటారు. ధర్మ సమాజ్ పార్టీ ఆల్రెడీ ఉంది. చాలామంది ఊర్లల్లో మీరు అవునన్నా కాదనుకున్నా, నేను సోషల్ మీడియాలో కూడా చూసిన చాలామంది అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశారదని కలిసి పనిచేయచ్చు కదా, రేపు భవిష్యత్తు మనదే కదా, దాంతోపాటు కదిరే కృష్ణన్న కానీ జీలకర్ర సీనన్న కానీ ఇంకా మనోళ్ళే అసలు అనేక మంది సింగర్సు, గాయకులు, రైటర్సు, కవులు, మేధావులు ఉన్నారు కదా, మందకృష్ణన్న కావచ్చు, వీళ్ళంతా ఉంటే అసలు వాళ్ళని ఓడించడం పెద్ద తేలిక కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్తో పొత్తు పెట్టుకునే బదులు డిఎస్పితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుండే కదా అని నేను అంటలేను, మన విశారదన్ అన్ననే అన్నాడు. అంటే మనందరం కలిసి చేస్తుంటాం కదా. డిఎస్పి గురించి మునుగోడు నియోజకవర్గంలో మునుగోడులో పోటీ చేసినప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. విశారదన్ గారు వచ్చి పనిచేద్దాం రండి, మీరు ఒక క్యాండిడేట్ని ఎందుకు పెట్టొద్దు, మా అందరం కలిసి వర్క్ చేద్దాం రండి అని ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విషయం మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని ఎవరు ప్రొజెక్ట్ కూడా చేయరు. ఏమన్నంటే సార్ని విమర్శించడం అదే ఉంటుంది. కానీ ఆ సార్ ఏం మాట్లాడుతుండే, ఎవరిని మొత్తం విశారదన్ మహారాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది, కలిసి పని చేద్దామని. ఆయన అబద్ధాలు చెప్తున్నాడు ఇప్పుడు అవన్నీ. అందరి మందకృష్ణ మాదిగ అన్న దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది, మళ్ళీ బీసీ సంఘం ఆర్ కృష్ణన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది, మళ్ళీ అద్దంకి దయాకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తామని అంటారు. ఆడి పోయినాక ఆడు ఇంటికి పోతే ఎవరైనా అంటారు కదా. తర్వాత ఏముండదు, తర్వాత స్టూడియోలలోకి వచ్చి ఆవేశంతో ఊగిపోతుంటారు. ఇంటి పోయినాక ఎవరైనా సపోర్ట్ చేద్దామని అంటారు కదా. కానీ తర్వాత మీడియాతో అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. డైజెస్ట్ చేసుకొని ఓట్ వేయాల్సింది ఓటర్స్ చూసుకుంటారు కదా. మళ్ళీ మనం ఎందుకు ఊకే దాన్ని ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే వాళ్ళకే నష్టం అవుతుంది. ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది ఒక ఇష్యూ అని అనుకుంటున్నారు వాళ్ళు, బురద జల్లాలి, రాళ్ళు వేయాలని అనుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఈ మాటలు అంటే మనలాంటి ఛానల్స్ ఉన్నాయి, ఎట్లాగో వస్తారు మాట్లాడతారు పోతారు అంతే తప్ప టీవీ 9లో కూర్చొని మాట్లాడమని చెప్పండి. డిఎస్పీ ఉన్నదండి, డిఎస్పీ 10 years ఇంతకుముందు మొన్న పార్టీగా అది ఫామ్ అయింది. కానీ అంతకుముందుకు మామూలు సాంస్కృతిక ఉద్యమం అని ఉన్నది. అయితే సాంస్కృతిక ఉద్యమము డిఎస్పీ ఫర్ బిఎస్పీ అని పెట్టడం జరిగింది. అది నేను పాంప్లెట్ కూడా చూపిస్తా కావాలంటే. మనం సింహం లాగా బ్రతుకుదాం, ఏను గుర్తు కోటేద్దాం అని చెప్పడం జరిగింది. అట్లా అయితేనే బిఎస్పీలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకు పనిచేయడం జరిగింది, ఆయన నెట్వర్క్లో పనిచేయడం జరిగింది. ఈవెన్ నేను కూడా మా ఊరికి వచ్చినప్పుడు నేను వెల్కమ్ చేసిన విశారదన్ మహారాజ్ గారికి. మరి అవన్నీ ఎందుకు చెప్పారు వాళ్ళు? నేను తర్వాత బిఎస్పీ కాదు అని చెప్పి ఇప్పుడు అప్పుడు అంటే ఆర్బీఐ ముక్కలు చెక్కలు అయింది కాబట్టి అది ఎక్కడెక్కడ పోయిన తర్వాత కొన్ని ఇయర్స్కి కాంశీరామ్ సారు పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పార్టీ కదా, నేషనల్ పార్టీగా ఆల్రెడీ సర్వైవ్ అవుతున్నది. రాజస్థాన్లో పంజాబ్లో ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. మొన్న రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో గెలవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. అది కూడా ఒక కారణం. ఏమన్నా అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చు కదా అని అంటారు. కానీ కాంగ్రెస్ చేసిన అవన్నీ ఇండిపెండెన్స్ ముందు కానీ తర్వాత కానీ చాలా ఉన్నాయి. రాస్తా రామాయణం వింట భారతం కాంగ్రెస్ చేసిన దళితులకి బిఎస్పీకి చేసిన ద్రోహాలు చూస్తే రాస్తా రామాయణం వింట భారతం అంత దారుణంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా ఓపెన్గా మనం పిలిపివ్వడం జరిగింది, రండి పనిచేద్దామని. ఇప్పుడు విశారదన్ మహారాజ్ గారు పార్టీ ఆఫీస్కి వస్తే ఎవరు వద్దంటారు చెప్పండి? పార్టీలో జాయిన్ అయ్యి పదవి తీసుకుంటా అంటే ఎందుకు వద్దంటారండి? ఆయన ఒక పార్టీని కాబట్టి పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు మనకు ఏమైతుంది పొత్తు పెట్టుకుని? ఇప్పుడు కేసీఆర్తోనే పొత్తు పెట్టుకున్నారు కదా ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అంత కేసీఆర్ను పొట్టు తిట్టి కేసీఆర్ దగ్గర మరి పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు విశారదన్ అన్నకు కానీ మీకు కానీ పెద్ద గొడవలు కూడా లేవు కాదండి. మీరు ఆయనను ఎందుకు అంత హైలైట్ ఏం చేస్తారు? నిమిషము మిగతా ఛానల్ కూడా నేను చూస్తున్నాం కదా, ఆయనకు అంత సీన్ లేదండి. మీరు ఎందుకు ఆయన అంత అడుగు చెప్తా ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఒక్క నిమిషం,
అది బహుజన్ సమాజ్ పార్టీ 40 years అవుతుంది పార్టీ పెట్టి. అంతకుముందు 10 years DS4 బాంసెఫ్ అవన్నీ చేసి తర్వాత పార్టీ పెట్టడం జరిగింది మాన్యవర్ కాంశీరామ్ సారు. ఇది నేషనల్ పార్టీ. ఇది నేషనల్ పార్టీలో ఒక స్టేట్కి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. మాయావతి మేడం BSP సుప్రీం. ఇది ఇంత పెద్ద నెట్వర్క్ అండి. నేను ఒక కుల సంఘం లాగా పెట్టుకొని ఆయన మాదిగలతో ఈ ఒకటి బుర్క లాంటిది ఇట్లా వేసుకుంటాడు, ఒకటి ఇట్లా పెద్ద తోకతోనే ఉంటుంది, టోపీ లాంటి ఏదో సంథింగ్ వేసుకుంటాడు, వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటూ పోతుంటాడు. అది ఓన్లీ మాదిగ వాడలే తిరుగుతుంటాడు. అది కాదు కదా, మనకు అన్ని కులాలు కావాలి. బహుజనులు అంటే మొత్తం అన్ని కులాలు కావాలి. బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, ముస్లిం మైనార్టీ కావాలి, క్రిస్టియన్ మైనార్టీ కావాలి, చాకలోళ్ళు, మంగళోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, గౌడ, అందరు ముదిరాజు ప్రతి ఒక్కరు కావాలండి పొలిటికల్ పార్టీకి. నువ్వు ఒక్క దాంతో అంటే ఎట్లా? అది కాదు కదా. ఇప్పుడు ఆయనను మీరు అంతగా చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి మాట్లాడించండి. మీకు మహిపాల్ యాదవ్ గారు మీకు చాలా గట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో వైరల్ అయ్యిందే సినిమా ఇండస్ట్రీ హీరోలతో తిట్టడం వల్ల వైరల్ అవ్వడం జరిగింది. కాబట్టి మీకు నిజంగా సిన్సియారిటీ ఉన్నదని అనుకుంటున్నా నేను. విశారదన్ మహారాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించండి. ఫ్యామిలీ మెంబర్ ఎందుకు? వాళ్ళు ఆయన గురించి చెప్తారు కదా. ఇప్పుడు పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు కదా. పర్సనల్ విషయాలు అవసరం లేదంటే ఆయన పర్సనల్ విషయాలు కాదండి, ఏం చేసిండో తెలుస్తుంది కదా, ప్రజలకు తెలుస్తుంది కదా. వాళ్ళు ఉంటే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, వీడియోలు వచ్చినాయి, ఏదైనా చెప్పుకోవచ్చు, చాలా మొబైల్ వచ్చింది కదా. లేదండి ఇప్పుడు చాలా సరే మీరు ఇన్ని అంటారు కదా, మీరు ఏమనుకోవద్దు. నేను అంట ఒక సభలో నేను విన్నా, విశారదన్ గారేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఈ దేశంలోనే ఇంత గొప్ప IPS ఆఫీసర్ లేడు అంటే, ఇండియాలో ఇంతమంది IPSలు ఉన్నా ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరే ఒక పెద్ద ఐకాన్, ఇట్లా ఇన్స్పిరేషన్ అనే దాంట్లో సార్ చెప్పిండు, ఎవరు విశారదన్ అని చెప్పిండు. ఎట్ ద సేమ్ టైం సార్ కూడా RSP సార్ కూడా విశారదన్ అన్న గురించి అసలు ఒక మహోన్నత సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఒక విప్లవ యోధుడు, అట్లా ఒక పెద్ద బిగ్ ఇచ్చేట ఎలివేట్ ఇచ్చి వీళ్ళిద్దరు అట్లా ఒకరికొకరు అట్లా చేసుకోరు కాబట్టి ఇది ఇంత చర్చ మేడం. ఇంతకుముందు వీళ్ళు మాట్లాడుకోకపోతే మనం ఎందుకు మాట్లాడుతుంటాం? అవును, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇనాగ్రేషన్లో వింటే రోమాలు నొక్క పొడిచినాయి. ఒక్కొక్కరు కూడా ఇట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారు లేదా? మాట్లాడిండ్రు. అవును, మాట్లాడితే నేను చెప్తున్నా కదా, ఓపెన్గా సార్ వెల్కమ్ చేసిండు. విశారదన్ మహారాజ్ గారు రండి కలిసి పనిచేద్దాం అన్నాడు. ఇంకా అంతకంటే పోయి కాలు పట్టుకోవాలా, బొట్టు పెట్టి ఇట్లా హారతి ఇవ్వాలా? విశారదన్ అన్న ఏమంటుండంటే, నేను అనేక మందిని రాయబారంగా పంపిన, అంటే కొద్ది మందిని పంపిన. దాని తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే చెప్పిండు, ఆయన చెప్పే అన్ని పచ్చి అబద్ధాలు అని చెప్పిండు. మరి ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నట్టు? అది ఆయన అడగండి, నన్ను కాదు. అంటే మీరు ఇప్పుడు ఇన్ని కాలం గెస్ చేస్తారు కదా. గెస్ కాదు, చెప్పే అన్ని నిజాలు, ఇవి చాలా నిజాలు. ఇంకా ప్రజలకు అందరికి ముందు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు అన్నట్టు. ఎక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పార్లమెంట్కి పోతారో, అసెంబ్లీకి పోతారో అని చాలా వాళ్ళు పేరుకు మాత్రం బహుజన వర్గాల కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం అంటుండ్రు. కానీ వాళ్ళకున్నంత ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకున్నంత నారో మెంటాలిటీ ఇంకెవ్వరికి లేదండి. మీకు నిజంగా BSP ఉద్యమం మీద రెస్పెక్ట్ ఉంటే సార్ తీసుకునే డెసిషన్ మీద మీరు యాక్సెప్ట్ అయ్యి ఉండాలి, యాక్సెప్టెన్స్తో ఉండాలి. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత వాగితే ఎట్లా ఉంటుంది చెప్పండి? అంత దారుణం కదా. ఇప్పుడు తెలియని వాళ్ళంటే ఏమో అనుకోవచ్చు, ఓపెన్గా మీకు వెల్కమ్ చెప్పడం జరిగింది. ఓపెన్గా BSP నుంచి కంటెస్ట్ చేయొద్దు రండి ఫ్రెండ్ అని పిలవడం జరిగింది కొంతమంది కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అవును, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ పార్టీలోనే సాంబశివ గౌడ్ అన్న మరి అన్ని ఛానళ్ళకు కూడా, మా ఛానల్కి కూడా వచ్చిండు, నాకు అన్యాయం చేసిండు, హుజూర్ నగర్లో టికెట్ ఇస్తాను ఇవ్వలేదు, మరి జనరల్ టికెట్లో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, అక్కడ ఒక SC క్యాండిడేట్కి ఇచ్చారని చెప్పిండు. మరి నిజమా కాదా తెలియదు. ఏం చెప్తే సాంబశివ గౌడ్ గారిని పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి స్టేట్ కమిటీలో తీసుకొని మళ్ళీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఇండియాలో ఎవరికి పర్మిషన్ ఇవ్వలే మేడము, ఓన్లీ మన స్టేట్కి ఇవ్వడం జరిగింది. అందులో ముగ్గురిని పెట్టితే సాంబశివ గౌడ్ గారిని, వెంకటేష్ చౌహాన్ గారిని, నన్ను ముగ్గురిని పెట్టడం అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్గా. మళ్ళీ తర్వాత BC స్టీరింగ్ కమిటీ చైర్మన్గా కూడా
ఆయననే పెట్టడం జరిగింది, సాంబశివ గౌడ్ గారిని పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు దాసరి ఉషా గారు ఉన్నారు, ప్రియదర్శిని మేడి గారు ఉన్నారు, పిల్లోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళు స్టార్టింగ్ సార్ రిజైన్ చేసినప్పటి నుంచి మేము ఈ నియోజకవర్గం తీసుకున్నాము, మేము ఇక్కడే పనిచేస్తాం, మేము ఇక్కడే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాం అని ఒక నియోజకవర్గాన్ని తీసుకొని అక్కడే వర్క్ చేసారు, డే అండ్ నైట్ వర్క్ చేసారు. వాళ్ళకు మేము మా బిఎస్పి ఫస్ట్ లిస్ట్ చూడండి, ఫస్ట్ 20 మెంబర్స్ ఎవరైతే అట్లా వర్క్ చేసారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈయనకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఈయన పోయి వర్క్ చేయలేదు, ఆ విషయం చెప్పాడు ఆయన. కానీ వాల్ రైటింగ్స్ రాసిన, ఆఫీస్ పెట్టినా, చాలా ఖర్చు పెట్టినా, సొంత ఊరు అదైనా గతంలో కూడా గతంలో అండి ఏం ఖర్చు పెట్టిండు అసలు. మీరు ఒకసారి ఒక 2 రోజులు తిరగండి సాంబశివ గౌడ్ అన్న గారితో, మీకు తెలుస్తుంది విషయాలు ఏంటి అని అర్థమవుతుంది. ఆ వాల్ రైటింగ్ రాసేమైనా వాల్ రైటింగ్స్ ఎలక్షన్స్ ముందు ఒక వారం ముందు 2-3 రాయించిండ్రండి వాల్ రైటింగ్స్ అంతే. ముందు ఒక 2 years నుంచి సార్ ఫస్ట్ నుండి చెప్తున్నారు, అక్కడ వెళ్ళి కమిటీలు వేయండి, బూత్ కమిటీలు వేయండి, సెక్టర్ కమిటీలు వేయండి, ఫీల్డ్కి పోయి పని చేయండి, ఇక్కడ కాదు ఉండాల్సింది మరి ఫీల్డ్కి. మీరు మీ నియోజకవర్గంలో ఇంకో క్యాండిడేట్కి ఇచ్చిన తను చేసిన మరి ఒక్క నిమిషం, మీ ఫీల్డ్ మీరు ఊరికి వెళ్ళి మీ నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ పని చేసుకోండి అంటే సార్ చుట్టూ జోరిగలాగా తిరిగిండ్రు. సార్ అమూల్యమైన సమయాన్ని వృధా చేసిండ్రండి. నిజం, ప్రతిదానికి మీరు నవ్వుతున్నారు కానీ నిజం అది. కావాలంటే అడగండి, ఎవరినైనా అడగండి చెప్తారు. సార్ చుట్టూ సార్ ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తాడా అంటే వృధా చేసిరంటే ఎట్లా చేసారు? సార్ పని ఉందంటే వెళ్ళిపోవచ్చు కదా. సార్ చెప్పినా కూడా వినకపోయేది, సార్ చెప్పినా వినలేదు. ఫీల్డ్కి పోయి పని చేసుకోమంటే ఎవరినో ఒకరిని తీసేయండి, వాళ్ళని మీరు మెసేజ్ పెట్టండి సార్, మీరు మెసేజ్ పెడితే నేను ఇప్పుడే పోయి పని చేసుకుంటా అట్లా. ఆయన ఎవరు? స్టేట్ ప్రెసిడెంట్ అండి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏదో చిన్న పిల్లగాళ్ళు చిన్న వ్యక్తిని ట్రీట్ చేసి ఎట్లా ఉంటుంది చెప్పండి. అది కాకుండా పోయి వర్క్ చేసుకోలేదు మైపాల్ గారు, ఒక్క బూత్ కమిటీ కాదు మేడం. మరి సరే, ఇప్పుడు సాంబశివుడు అని వెళ్ళదు అనుకుందాం, అక్కడ ఉన్నాడు కదా. ఇప్పుడు నగర్లో సీట్ వచ్చిందో నవీన్ రాపోలు, ఆయన ఫీల్డ్ లో ఉన్నాడు. ఫీల్డ్ లో ఉండి అక్కడ ఉన్న సమస్యల మీద పోరాటం చేసిండు. ఇప్పుడు ఆయనకు కూడా ఎక్కువ ఓట్లు రాలేదు, పోరాటాలు చేసిండు. ఆయన అక్కడే ఉన్నాడు, నేరేడ్ చర్లనో ఏమో వాళ్ళ ఊరు, లోకల్ ఉండి వర్క్ చేసిండు. మళ్ళా దట్టు మరి కాదు, ఈయనకి ఇవ్వకపోయారు. మరి గజ్వేల్కి ఎందుకు పోమన్నారు? అక్కడ కూడా వర్క్ చేయలేదు కదా. అక్కడ గజ్వేల్ ఏంటంటే సీఎం గారి కాన్స్టిట్యూయన్సీ కాబట్టి అక్కడికి వెళ్ళి పోటీ చేయండి. అక్కడ మన క్యాండిడేట్ కావాలి, మీరు వెళ్ళి పోటీ చేయమని చెప్పిండ్రు. మీకు ఏమైనా ఖర్చులు కావాలంటే పార్టీ పెట్టుకుంటుంది అంటే అది సీఎం మళ్ళీ కొత్త నియోజకవర్గం కదా ఆయనకి, కాబట్టి మేము వీ కెన్ బేర్ అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆయన నెగిటివ్గా 50 లక్షలు ఇచ్చిండ్రు, ₹1,00,00,000 నా సీటు ₹1,00,00,000. ఆయన అంత సీన్ ఎక్కడ ఉన్నదండి, అంత సీన్ ఎక్కడ? పార్టీ అంతర్గత విషయం అది. కానీ సరే, మరి పిల్లుట్ల సీనన్న కూడా రిజైన్ చేసినట్టున్నాడు కదా. పిల్లుట్ల సీనన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన పని చేసుకున్నాడు, పార్టీ కోసం తిరిగిండు, పోటీ చేసిండు. కాకపోతే మరి ఎందుకో మరి రిజైన్ చేసిండు కదా. రిజైన్ చేసిండు. ఇప్పుడు సార్ నాకు తెలిసి పొత్తు పెట్టుకున్నందుకే అనుకుంటున్నాను నేను. మరి అందరూ అట్లా అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయండి. ఎవరి ప్రయోజనాలు ఇప్పుడు వెంకటేష్ చౌహాన్ గారు కూడా సేమ్ సార్ పొత్తు ఎప్పుడైనా తెలిసింది ఇమ్మీడియట్ గా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఒక లెటర్ టైప్ చేయించి ఒక వీడియో తీసి పెట్టిండు, బయట పెట్టిండు. కానీ అది కరెక్ట్ కదా. ఆయన వెంకటేష్ చౌహాన్ గారు పార్టీ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి బిఎస్పీ ఆఫీస్ చుట్టుపక్కల లేడు, కనబడి ఒక్కసారి కూడా ఆఫీస్కి రాలేదు, ఒక్క మీటింగ్ అటెండ్ కాలేదు, కనీసం ఫీల్డ్కి కూడా పోలేదు, ఆయన నియోజకవర్గానికి కూడా పోలేదు. ఆయన లోకల్గా ఆయనకి ఎంత ప్రియారిటీ ఇవ్వడం జరిగిందంటే లోకల్గా కొన్ని ఇయర్స్ పనిచేసుకున్న లీడర్కి కాదని అక్కడ రమేష్ రమావత్ నాయక్ అని ఉంటాడు, ఆయనకు కాదని ఈయనకు మనం స్టూడెంట్ లీడర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ రోహిత్ వేముల ఇష్యూలో ఉన్నాడు, అంతో ఇంత మాట్లాడతాడు అని చెప్పి ఇస్తే ఎంత ద్రోహం చేసిండండి. ఓన్లీ పొత్తు పెట్టుకోవడం వల్లనే నా మనసు మొత్తం పటాపంచలు అయ్యింది, అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడి పోయి కాంగ్రెస్లో జాయిన్. ఆయన ముందే కాంగ్రెస్ అఫిలియేటెడ్. ఆ విషయం ఎంతమంది చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు.
కాదు మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పోయినాక మీరు ఇట్లా అన్నాడు కరెక్ట్. ఎలక్షన్స్ తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఆయనే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అన్న మాటలనే పట్టుకుందాం మనం. పొత్తు ఎప్పుడైతే పెట్టుకున్నారో అది తట్టుకోలేకపోయిందని అనుకుందాం. మరి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మధ్యలో 2-3 months ఉంది, ఆ గ్యాప్ లో ఒక్కసారి కూడా బీఎస్పీ పార్టీ ఆఫీస్కి రావద్దా? ఇంతకుముందు నిత్యం వచ్చేటోడు, పార్టీ ఆఫీస్కి వచ్చేది, మాలాంటి వాళ్ళకి టచ్ లో ఉండేది, అసలు చాలా మంచిగా ఉండేది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిండ్రు, అసెంబ్లీ మీటింగ్స్ అసెంబ్లీ సెషన్ అయిపోయినాక జాయిన్ అదులే అని అన్నారు. అవన్నీ తెలుసు అందరికి. అంటే పాలు తాగుతుంటది కదా పిల్లి పాలు తాగకుండా ఎవ్వరు చూస్తలేరులే అనుకుంటారు. అదే అట్లనే వీళ్ళు కూడా అనుకుంటారు అన్నట్టు, వీళ్ళు చేసే పనులు ఎవ్వరు తెలియదులే అనుకున్నారు. కానీ అన్ని విషయాలు అందరికీ తెలుసు, అప్పుడే తెలుసు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతారు అవన్నీ తెలుసు. కాకపోతే బురద చల్లాలి కాబట్టి ఈ పొత్తు వల్లనే మేము మనసు బాధపడి మేము పోతున్నామని అనుకుంటున్నారు. కానీ ఎవరైతే అట్లా అనుకుంటారో వాళ్ళు వాళ్ళ అడుగులు చూడండి, వాళ్ళ ప్రతి మూమెంట్ అవతల వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్నది. ఓకే సరే, వ్యూహం అంటారు మేడం, అసలు ఏంది మీ వ్యూహం పొత్తు పెట్టుకోవడం వల్ల? వ్యూహం ఏం లేదండి, పొలిటికల్ పార్టీ వ్యూహం ఏముంటుంది, ప్రజాప్రతినిధులై పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ వెళ్ళడమే ఉంటుంది. ఒకరిద్దరు మీరు పోతారు అనుకుందాం, గెలుస్తారు, దానివల్ల అంటే పెను మార్పులు ఏమొస్తాయని? పెను మార్పులు ఎందుకు రావండి? తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంపీలు ఎంతమంది ఉన్నారు? టిఆర్ఎస్ ఇద్దరే కదా, మరి సరిపోదా? అంటే మనం ఇప్పుడు 10 మంది ఎంపీలు 20 మంది ఎంపీల కంటే బెటర్, ఒక 100 మంది ఎమ్మెల్యేల కంటే బెస్ట్ పర్సనాలిటీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. హార్వర్డ్ యూనివర్సిటీ బ్రెయిన్, చాలా ప్రజల కోసం చాలా చేసిండ్రు. ఆయన ఓన్లీ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడే చూస్తున్నారు. సార్ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు భూమి పంచిండు కరీంనగర్లో. కావాలంటే అక్కడ ప్రజల్ని అడగండి. అక్కడ ఎవరైతే మార్పు చెంది నక్సలైట్లు అది వదిలిపెట్టి ప్రజల్లోకి వచ్చిండ్రో, జనజీవన స్రవంతిలో కలిసిండ్రో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చాలా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. అవన్నీ తెలియకుండా ఒక్కరి కోసమే అని మీకు ఎవరు చెప్పారు? ఓకే, ఒక్కరి కోసం అయితే ఏంది మీకు వచ్చే బాధ ఏంది? ఇప్పుడు సార్ ఒక్కరి కోసమే, సార్ మేమే చెప్పినాం, మాకు స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ అయింది, ఎన్ని సీట్లు అడగాలని డిస్కషన్ అయితే ఒక్కటే సీట్ అడగాలి సార్, మీరు ఒక్కరే ఉండాలి. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ 1 seat. ఎందుకంటే మన స్ట్రెంత్ అనేది డివియేట్ అయిపోతుంది. 2-3 కానీ 5-6 సీట్లు కానీ వస్తే కొంతమంది ఇటు పోవాల్సి ఉంటుంది, కొంతమంది అటు పోవాల్సి ఉంటుంది. మొత్తం ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ చేసి మనం పని చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మనకు ఒక్క సీట్ చాలు సార్. 2-3 ఇస్తాను, మీరు ఒకటి తీసుకుంటారు, మీరు ఒక్కరు పార్లమెంట్ పోతే చాలు సార్ అని మేము చెప్పినాం, మాలాంటి వాళ్ళని చెప్పినాం. మీరు పక్కన ఉన్నోళ్ళు బయట ఉన్నోళ్ళు ఒక్కరి కోసమే ఒక్కడి కోసమే ఒక్కడు ఉంటే చాలు, బహుజన వర్గాల వాయిస్ పార్లమెంట్ లో వినిపిస్తుంది. భారత రాజ్యాంగము చాలా థ్రెట్ లో ఉన్నది, భారత రాజ్యాంగం లౌకికత్వం చాలా ప్రమాదంలో ఉన్నది. అందుకని సారు పార్లమెంటు కానీ అసెంబ్లీగా వెళ్ళడం కోసమే కదా సిర్పూర్లో పోటీ చేసింది. ఒక పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టుకుంటాం? మనం పాలిటిక్స్ చేసేది అదే ఇప్పుడు మీకు పక్తు రాజకీయ పార్టీ అంటారు. అసెంబ్లీకి వెళ్ళడం, పార్లమెంటుకు వెళ్ళడమే కదా మన ఏం అనేది, ప్రజల తరపున వాయిస్ అయి ఉండడమే కదా. పొలిటికల్ పార్టీ ఏం అనేది ఏముంటుంది అంటే మీరు లక్ష్యం చేరడానికి గుర్రం దొరికే వరకు గాడిద ఎక్కుతాము అనే అదేనా స్లోగన్? అప్పుడున్న మాన్యవర్ కాంచీరామ్ సారు అప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు అప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సార్కి అప్పటికి 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లా అప్పుడు ఆ టైంలో అది నడిచిందండి. మేము అట్లా మురళీ సార్ కూడా ఉన్నాడు, సారీ ఫర్ డంకి, మేము దాన్ని కౌంటర్ ఇచ్చేసినాం ఆల్రెడీ. అసలు లక్ష్యం చేరే వరకు ఏదైనా ఎక్కుతారా? అట్లా ఉంటుంది, సిద్ధాంతం లేకుండా విలువ లేకుండా. సార్ అంత బాధపడితే పాలిటిక్స్లోకి రండి సార్, వచ్చి మనం వర్క్ చేస్తే మనకు తెలుస్తుంది కదా. ఓన్లీ బయట కూర్చొని మాటలు అందరం చేయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వేరుపడతారా బీఆర్ఎస్ నుంచి? అది ఫ్యూచర్ విల్ డిసైడ్. నాకు తెలిసి ఏ పార్టీలు కూడా ఎస్పెషల్గా బీఎస్పీ పార్టీ అంటే లాంగ్ టర్మ్ జర్నీ చేసిన పార్టీలు అయితే లేవు. పొత్తు పెట్టుకున్నా మీరు ఆ తాత్కాలికంగా అప్పటికప్పుడే కదా, అంటే చరిత్ర ఇప్పటిదాకా అంటే చెప్పలేమండి. అది అసెంబ్లీ చెప్పాలండి, మీరు చెప్తేనే కదా.
చెప్పలేము. కొన్ని వాటికి మనం సమాధానాలు ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కితే ఎట్లా చెప్తారు? ఇప్పుడు కొన్నిటికి సమాధానము లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా ఉంటుండొచ్చు, ఉండకపోతుండొచ్చు. అది మనం ముందే ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. అది ముందైతే ఎంపీ ఎలక్షన్స్ టార్గెట్. ఇప్పుడు మిమ్మల్ని బాగా నాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు. బీఎస్పీలు ఉన్న వాళ్ళు చాలామంది, అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. సరే వీళ్ళు గెలిచినా గెలవకున్నా కొంత డెడికేషన్ ఎక్కువనే ఉంటుంది. అప్పుడు దళిత సీఎంని చేస్తా అని చెప్పేసి దళిత కళాకారులను, గాయకులను, కవులను, రచయితలను ఒక రేంజ్లో వాడిండు. అది 10 ఏళ్ళు అనుభవించండి దళితుల దాని మీద, అంటే త్యాగం మీద. ఇప్పుడు నాకు సినిమా కనబడుతుంది ఏంటంటే, సార్ను కానీ మీ అందరిని కానీ అట్లా పెట్టుకొని అసెంబ్లీ దాకా పోయి ఒకవేళ పోతే ఇక అందరితో పని చేయించుకొని మళ్ళీ అలా కొడుకుని సీఎం చేస్తాడేమో అని మాకు డౌట్ వస్తుంది. అదే అట్లా కాకుండా సారే ఇటు ఉంటే సార్కి అవకాశం ఉంటుంది. ఈవెన్ కేటీఆర్ కంటే సారే వెల్ ఎడ్యుకేటెడ్ కదా. కేటీఆర్ అవునండి. మీరు ఇప్పుడు ఇది కేటీఆర్ సింహాసనం కోసమే అనుకోనివి మొత్తం ఊహించుకొని మనం బాగా ఎక్కువ ఊహించుకుంటున్నామని నా అభిప్రాయం. మరి ఏం ఊహించుకోవాలి మీరు చెప్పండి. ఇంకొక ఆప్షన్, మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వచ్చి పని చేయలేదు, కానీ విమర్శలు మాత్రం అందరూ వేస్తున్నారు, నిందలు అందరూ వేస్తున్నారు. పని కదా. అక్కడ ఫీల్డ్కి వెళ్ళి 24 గంటలు సార్ 300 రోజులుగా బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో 300 days తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని చుట్టినండి. మరి దాన్ని అప్పుడు ఎవరు వచ్చి ఒక వారం రోజులు వచ్చి ఎవరు వర్క్ చేయలే? సార్ తింటుండా? సార్తో పాటు ఉన్న లీడర్స్ కానీ తింటున్నారా? వాళ్ళకి ఏం దొరుకుతున్నాయి? వాటర్ దొరుకుతున్నాయా? ఎట్లా ఉందని ఎవరు ఆలోచించారు? ప్రజలు బియ్యం ఇచ్చిండ్రు, ముసలోళ్ళు పెన్షన్ తీసుకొని పెన్షన్ ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లలు వాళ్ళ ఉంటాయి కదా గురువులు, అవి డబ్బులు జమ చేసుకుని సేవింగ్స్ ఇవ్వడం జరిగింది. అట్లా మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ ఏ టైంకి అవుతుంది తెలుసా? ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము సార్తో పాటు యాత్రలో ఉన్నప్పుడు లంచ్ 4-5 అవుతుంది, డిన్నర్ 12-1 అవుతుంది. ఎర్ర టెండలో మేలో 10 కిలోమీటర్లు నడుస్తాడు సార్. 10-20 కిలోమీటర్లు ఈజీగా నడుస్తాడు సార్. ఇప్పుడు ముందు వెల్కమ్ చెప్పడానికి వస్తారు కదా డప్పులు కోలాటం వాళ్ళు. సార్ మీరు కొంచెం కార్లో వాళ్ళు అక్కడ డప్పులు కొట్టుకుంటూ కోలాటం వేసుకుంటూ మహిళలు వాళ్ళంతా వస్తుంటే నా కోసం వెల్కమ్ చెప్తుంటే నేను కార్లో కూర్చోవాలా ఏసీలో? నో వే అని సార్ నడుచుకుంటూ వస్తాడు. 10 కిలోమీటర్లైనా 20 కిలోమీటర్లైనా అంత గుట్టలే. సార్తో పాటు మీరు కూడా చాలా మంది నడుచుకుంటాం. మీ అందరి త్యాగం ఉంది కదా? అందరి త్యాగం ఉన్నదండి. అదే అంటున్నాం, మేము నిరంతరం మేము పార్టీలో వర్క్ చేస్తున్నాం. మాకు లేని బాధ అవతల సైడ్ ఉన్న వాళ్ళకు ఉన్నది. అదే బాధ అవుతున్నది. ఇప్పుడు మీకు అంత ఇబ్బంది ఉంటే మాతో పాటు వచ్చి కలిసి రండి, మాతో పాటు తిరగండి, ఒక 2 రోజులైనా తిరగండి. మేము ఎంత కష్టపడుతున్నాం, ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది జనాలకి. అప్పుడు ఒక వారం రోజులు తిరిగితే తర్వాత ఒపీనియన్ చెప్తారు. జనాల కంటే ఎవరికి? ఇప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఒకప్పుడు మీకు ఎంతో కొంత సపోర్ట్గా మాట్లాడలేదు అండి. వాళ్ళని మేమేం ఎక్కువ విమర్శిస్తలేము, మేము మా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం వాళ్ళకి. కొంతమంది మాత్రం కడుపుబ్బరంతో విమర్శిస్తున్నారు, వాళ్ళని పక్కన పెట్టాల్సిందే. కానీ మేము ప్రజల తరపున మేము నిరంతరము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నప్పుడు ఎవరు మాకు కలిసి వచ్చిరు అనేది అడుగుతున్నాం. మేము కలిసి రాని వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అది మెయిన్. కలిసి వచ్చిన వాళ్ళ గురించి అనట్లేదు. ఇప్పుడు ఎంతో మంది చేశారు, ఎంతో మంది సపోర్ట్ చేయడం వల్లనే బహుజన్ సమాజ్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ లలో అంత ఉధృతంగా పనిచేయడం జరిగింది, అంత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావడం జరిగింది. మరి ఇంకోటి మేడం, ఇది బీఎస్పీ అంటే దళితుల పార్టీ అనేది ఒక పెద్ద ముద్ర ఉంది. మరి ఇప్పుడు బీసీ లీడర్లు ఉన్నారా మీ పార్టీలో? ఉంటే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? దళితుల పార్టీ, ఎస్సీ ఎస్టీల పార్టీ అనేది స్టార్టింగ్ నుంచి ఉండదు. ఎందుకు వాళ్ళు అంతా ప్రొపగండా చేస్తున్నారో అర్థమవుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే బహుజన్ అంటే మెనీ పీపుల్, అందరి కోసం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న బీసీలు, ఇక్కడ ఉన్న కొన్ని కులాలు, మంగలి కానీ చాకలి కానీ కొన్ని కులాలు వేరే స్టేట్లో ఎస్సీలుగా ఉంటాయి. వేరే స్టేట్లో ఎస్సీలుగా ఉన్న కులాలు ఇక్కడ కొన్ని బీసీలుగా ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఎస్టీలుగా ఉన్నాయి. రాజస్థాన్ లాంటి ప్లేస్లో ఓసీలుగా ఉన్నారు. కాబట్టి బహుజన వర్గాలు మొత్తం ఒక్కటే. అప్రెస్డ్ వాళ్ళంతా ఒక్కటేనండి. అది మీలాంటి వాళ్ళు ఓయూ స్టూడెంట్స్, పిహెచ్డి స్కాలర్ మీలాంటి వాళ్ళు అర్థం చేసుకొని ప్రచారం చేయాలి.
బహుజన్ అంటే మొత్తం మనమంతా ఒక్కటే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ మనమంతా ఒక్కటే అని ప్రచారం చేయాలి. మరి ఎవరు చెప్పరు. కానీ ఎస్సీ ఎస్టీల పార్టీ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి గారు అక్కడ ముదిరాజు బంటోళ్ళే అంటారు కదా, ఇక్కడ బీసీ అక్కడ ఎస్సీ యూపీలో చాలా మంది అట్లా ఉన్నాయి. అట్లా చాలా మంది చాలా కులాలు అట్లనే ఉన్నాయి. అవి ఎందుకు మనము దాని మీద విశ్లేషణ చేయట్లేదు అనేది మనం ఆలోచించాలి. బహుజన్ అంటేనే మెజారిటీ పీపుల్ వాయిస్ అని అర్థం. బహుజన్ అంటేనే బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న సబ్బండ కులాల వర్గాల పార్టీ ప్రతినిధిగా మేము పనిచేస్తాం. కాదు మేడం, ఇప్పుడు బహుజనులు అంతా సమానం అంటారు. సరే, మీరు బీఎస్పీలో చాలా మంది బీసీలు ఉండడం జరిగింది, ఇప్పటికే ఉన్నారు. నిన్న ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కావాలి కదా, ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, పబ్లిక్ ఎందుకు లేరు ఉన్నారు. నిన్న కేసీఆర్ గారితో మీటింగ్ అయినప్పుడు రామ్జీ గౌతమ్ సార్తో వెళ్ళిన వాళ్ళలో బీసీ నాయకులు కూడా ఉన్నారు. ఇంకా స్టేట్ లోనే ఉన్నారు, అన్ని కులాల నుండి ఉన్నారు. ఉండాలి కానీ కొంత మీరు ఒకరిద్దరు పార్టీ వీడి వెళ్ళడం జరిగింది, కానీ చాలా మంది ఉన్నారు. ఒక మంగళ కులస్తుడు, ఒక మల్లేశం సార్ అని ఉంటారు, ఈ అభేందర్ అని చాకలి, ఇక్కడ అంటే కొంతమంది మనం ఇప్పుడు యాదవుల నుంచి, ముదిరాజుల నుంచి, గౌడ్స్ నుంచి, గంగపుత్రులు, మున్నూరు కాపులు, ఇవంతా పద్మశాలి, వీళ్ళు కొంత మేజర్. దాసరి ఉష ఎవరు ఐఐటి ఖరగ్పూర్, ఆమె పద్మశాలి కదా. మరి చాలా మంది ఉన్నారు. కాకపోతే మనం ఏంటంటే మీడియా ఎవరిని ప్రొజెక్ట్ చేస్తుంది, ఎవరైతే ముందున్నారో వాళ్ళనే ప్రొజెక్ట్ చేస్తారు. మా పార్టీలో మేము స్టేట్ కమిటీలోనే 60 మెంబర్స్ వరకు ఉంటాం. జిల్లా కమిటీలు ఉంటాయి, జోనల్ కమిటీలు ఉంటాయి, జోనల్ కన్వీనర్లు, మహిళా కన్వీనర్లు ఉంటారు, మహిళా లీడర్స్ ఉంటారు, బూత్ సెక్టర్ మండల్ అంతే ఉంటాయి. ఎంతో మంది లీడర్స్ ఉంటారు. చాలా మంది వాళ్ళని కదా మనము ఇంటర్వ్యూ చేయాల్సింది. మనము నెగిటివ్ చెప్పే ఎవరైతే రాళ్ళేస్తున్నారో వాళ్ళ దగ్గరకు ఎందుకు రాళ్ళేస్తున్నారు అంటే వాళ్ళు 100 చెప్తారు. మమ్మల్ని కదా నేను పోస్ట్ పెట్టిన ఎందుకంటే 2 వైపులో చూడాలి మనము. ఒక నాణానికి 2 వైపులో చూసినప్పుడే ఏది ఏంటి కరెక్ట్ అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అంతేగాని వన్ సైడ్ వన్ వేనే చూపిస్తే చాలా ప్రాబ్లం, చాలా బాధ అనిపిస్తుంది. అంతే బాధతో పెట్టిన పోస్ట్. ఓకే మీరు పెట్టడంలో అంటే అడగాలి. ఇంకా మీకంటే మంచి మాట్లాడేటోళ్ళు ఉంటే డెఫినెట్గా మంచిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉంటే మాట్లాడిపిద్దాం. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, నాకంటే మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ట్రైనింగ్ ఇస్తుంటారా? ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటారా? ట్రైనింగ్స్ ఉంటాయి, మా క్యాడర్ క్యాంప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినాక అంటే ఐడియాలజీ ఉంటుంది ఖచ్చితంగా. రెగ్యులర్గా మాకు క్యాడర్ క్యాంప్స్ అనేది ఉంటాయి. మనది క్యాడర్ బేస్డ్ పార్టీ. అది మన క్యాడర్ స్ట్రక్చర్ను బట్టే మిగతా పార్టీ. అతను బిఎస్పీ మీద ఎట్లా నెగిటివ్ మాట్లాడతారు చెప్పండి. ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడే మాయావతి గారే కొంచెం అంటే అప్పుడు బెంచి ఉన్నారు, ఇప్పుడు మేడం ఉన్నారు. సార్ లేడు కదా, అంటే కాంశీరామ్ సార్ అని వాళ్ళ వర్షం చెప్తున్నా. కాంశీరామ్ సార్ ఉన్న రోజులు మంచిగా ఉంది పార్టీ. మాయావతి ఇల్లు కొంచెం ప్రాబ్లం ఉందండి, వర్షం వస్తే చినుకులు పడతాయి. ఆ ఇల్లును సర్ది పెట్టుకోవాలి, ఇల్లును కూలగొట్టి వేరే ఇల్లు కట్టుకుంటారు. నీ దగ్గర సత్వ లేదు, ఇంకో ఇల్లు కూలగొట్టే ఇంకో ఇల్లు కట్టుకునే స్ట్రెంత్ లేదు మన దగ్గర. లేనప్పుడు నువ్వు ఉన్న ఇంటిని సిట్రైట్ చేసుకొని మంచిగా చేసుకొని సున్నాలు వేసుకొని కొత్త దాని లెక్క చేసుకొని అందులో నివసించాలి. అంతేగాని ఇల్లు కూలబోయే స్టేజ్లో ఉన్న ఇల్లును కూలగొట్టాలని చూసే జనాలు ఉన్నారు. మీరు మాట్లాడారు ఎప్పుడన్నా విశారదన్ సార్ అన్నదని? మునుగోడు నియోజకవర్గంలో వర్క్ చేసేటప్పుడు కలిసి డైరెక్ట్ మేము పోతుంటే అప్పుడున్న క్యాండిడేట్ అండ్ ఆయన ఒక దగ్గర ఉంటే మేము పోతుంటే ఒక చెట్టు కింద నిలబడి మాట్లాడుతుంటే మేము అందరం లేడీస్ మేము ఉన్నాము అక్కడ. బహుజన్ రాక్ స్టార్ అని యాదక్క, ఎలిజబెత్ గారు అట్లా ఉన్నాము. మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఏం సమాధానం చెప్పలేదు అప్పుడు. మరి మీరు ఎందుకు క్యాండిడేట్ ని అంటే మునుగోడు అప్పుడు మీరు ఎందుకు క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది అన్న సో అండ్ సో అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము మీకు సపోర్ట్ చేయడం జరిగింది అంటే చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏం సమాధానం. మీకు అప్పటి నుంచే గొడవలు మొదలైనాయి మునుగోడు నుంచే? మునుగోడు నుంచి సార్ ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ వెల్కమ్ అప్పుడే చెప్పింది మునుగోడులో. అంటే మీలాంటి వాళ్ళు ఆయన ఎక్కువ ప్రొజెక్ట్ చేసి ఆయనకు అంత కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ సార్తో ఈక్వల్ కంపేర్ చేస్తున్నారు. అంత అవసరం లేదు, అంత సీన్ లేదు ఆయనకి. ఆయన ఒక పార్టీకి ప్రెసిడెంట్, మీరు ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని మాట్లాడుతుండే ఒక యాంకర్. ఆయనకి ఏం తెలుసు ఏమున్నదో నాకు అర్థమైతలేదు. ఇది నేషనల్ పార్టీ ఆల్రెడీ
కొన్ని సీట్లు గెలవడం జరిగింది ఇక్కడ. లక్కయ్య రాజారావు అని పాడేరు నుండి అప్పుడు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు. ఇది నేషనల్ పార్టీ అండి. అది ఓన్లీ నిన్నాక మొన్న వచ్చిన కొంచెం చిన్న పార్టీ. ఓన్లీ ఎస్సీ అయినంత మాత్రమే ఇద్దరిని ఈక్వల్గా సార్ ఐపీఎస్ పదవిని అడిషనల్ డీజీపీ ర్యాంక్ని వదులుకొని ప్రజల కోసం వచ్చి పనిచేస్తున్నాడు. ఆయన ఒక్కడి కోసం ఎందుకు పనిచేస్తాడు? ఇప్పుడు సార్ 300 రోజులుగా బహుజన రాజ్యాధికార యాత్ర చేసిండు. తిండి తినక నీళ్లు నిప్పలు దొరకక ఎర్రటి ఎండల వండుకుంటూ వానలు తడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ పనిచేయడం జరిగింది. ప్రజల దగ్గర పోవడం జరిగింది. అప్పుడు ఎవరు అడగలేదేంది? ప్రవీణ్ కుమార్ సారు ఎందుకు అంత కష్టపడుతుండు? ఆయన ఒక్కడి కోసమే కదా, ఒక్క నియోజకవర్గంలో తిరిగితే సరిపోతుంది కదా, అన్ని నియోజకవర్గాలలో ఎందుకు తిరుగుతున్నాడు అని అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు ఓన్లీ ఒక్కడు పోతే సరిపోదా, ఒక్కడి కోసమే అడుగుతున్నారు, అది ఇది అనేమో మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అది. అవును, మేము బహుజన కార్యకర్తలు, బిఎస్పీ కార్యకర్తలుగా మేము అందరం సార్లు ఒక్కరిని పంపిస్తే చాలని అనుకుంటున్నాం. మీకేమో అవుతున్నది అది కదా మేము ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు మళ్ళీ 300 రోజులు యాత్ర చేసినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేదు? సార్ అప్పుడు ఒక్కడి కోసమే అన్ని నియోజకవర్గాలు తిరిగిందా? సార్ యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ గా అన్ని నియోజకవర్గాలు తిరిగిండ్రు మహిపాల్ గారు. మీరు ఒకసారి చూడండి, అప్పుడు బుక్ కూడా వస్తున్నది ఫ్యూచర్ లో సార్ యాత్ర. సినిమా కూడా వచ్చిందిగా, సినిమా ప్రవీణ్ ఐపీఎస్ ఒకసారి చూడమని చెప్పండి. ఒక కరడు కట్టిన నక్సలైట్లు ఒక మొత్తం ప్రజల్ని వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని అడవిలో బ్రతుకుతున్న వాళ్ళను సార్ వితౌట్ గన్స్ వెళ్ళి వాళ్ళను మనసు మార్చి తీసుకురావడం జరిగింది. అలాంటి చాలా ట్రెమెండస్ వర్క్ చేయడం జరిగింది. సో సమాజానికి తన జీవిత 26 ఏళ్ళ సర్వీస్ని దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం త్యాగం చేయడం జరిగింది. అవన్నీ ఎందుకు మాట్లాడారు జనాలు? ఏమన్నా అంటే పొత్తు అది ఇది అని మాట్లాడుతుంటారు. కాబట్టి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాట్లాడండి. కొంతమంది తెలిసినా కూడా నారో మైండ్, ఎక్కడ సక్సెస్ అవుతారో వీళ్ళు అని చెప్పి నారో మైండ్తో కూడా మాట్లాడే మేధావులు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మోసం చేయని వ్యక్తి లేడు ఈ తెలంగాణలో. ఫస్ట్ ఆలె నరేంద్రను, విజయశాంతిని, తర్వాత గాదె ఇన్నన్నను, తర్వాత పాశం యాదగిరి అన్నను, అట్లా లిస్ట్ ఉంది. తర్వాత మొన్న మునుగోలులోనే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఉప ఎన్నికల్లో గెలిచిండు. అది ఫ్యూచర్లో మనం చెప్పి వాళ్ళను కమ్యూనిస్టులను కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. వాళ్ళే తిట్టారు, మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఇది ఏంది కోసం అని. అంటే అట్లా కేసీఆర్ సార్ కూడా ఇప్పుడు లాస్ట్ ఆయన మోసం చేయని ఒక పార్టీ ఉంది, అది బీఎస్పీ. ఇది ఒక్కదాన్ని మోసం చేస్తే ఆయన అంటే కేసీఆర్కి తృప్తి అవుతుందేమో. అంటే కేసీఆర్ గారు అంటే అది ఇప్పుడు తను రియలైజ్ అయ్యి అన్ని విషయాలు తెలుసుకొని అన్ని చేస్తున్నారు. కొన్ని సర్దుకొని మార్పు వచ్చిందంటారా కేసీఆర్లో? మార్పు వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. ఎటువంటి మార్పు వచ్చింది కాబట్టి చేస్తున్నాం. మనం ఫ్యూచర్లో చూస్తాం కదా, అది ముందే మనమే ఇప్పుడు మాట్లాడుకోవడం దేనికి. నేను మళ్ళీ వస్తా. కేటీఆర్లో, కవితలు, హరీష్లో అందరిలో మార్పు వచ్చింది ఓడిపోయిన తర్వాత. డైరెక్ట్ కలవలేదు అంటే చూస్తారు కదా, అబ్జర్వేషన్ డైరెక్ట్ పోయి వింటారు కదా, అలా మాటలు అవన్నీ వింటుంటే అబ్బా మారిపోయారు, గతంలో లేనట్టు ఉన్నారు. కేసీఆర్ గారు మాత్రం ఇంత ముందు లెక్క మేమేం తప్పులు చేసినాం అనేది రెక్టిఫై చేసుకుంటున్నారు. రెక్టిఫై చేసుకొని ఆ విధంగా ప్రజలకు వెళ్ళాలని. అలా అట్లా అంటలే, మేము నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, అది ఇచ్చినాం, అయినా మమ్మల్ని ఎందుకు ఓడగొట్టిర్రు, ఆన్ని తెచ్చుకున్నారు, పాలిచ్చే బర్రె నమ్మేసిరు అంటారు తప్ప మేము పలాంటి తప్పు చేసినాము, పాలిచ్చే బర్రె నమ్మేసి దున్నపోతుంది. ఎందుకండి ఆయన కేసీఆర్ గారితో ఉన్న లీడర్స్ వినోద్ కుమార్ గారు కానీ చాలామంది మేము చేసిన పనులు చెప్పుకోలేదు, నెగిటివ్స్ ఎక్కువ వస్తుంటే మేము మాట్లాడలేకపోయినా మాదే తప్పుందని ఒప్పుకున్నారు పబ్లిక్గా. అవును, మేము కౌంటర్ అయ్యలేకపోయినాం అంటున్నారు, కానీ నిజానికి మేము కొన్ని మిస్టేక్స్ చేసినాం, ఆ మిస్టేక్స్ మేము రెక్టిఫై చేసినామని కూడా ఒప్పుకున్నారు. రెగ్యులర్గా మీరు కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే తెలుసు. ఇప్పుడు మీరు ఎట్లాగో పొత్తు పెట్టుకున్నారు కదా బీఎస్పీ బీఆర్ఎస్, పాప మా నేరల బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు. దీని విషయంలో మీరు ఏమన్నా ఆ నేరల హరీష్ నాకు ఊకే ఫోన్ చేస్తాడు, బానయ్య హరీష్ మీరు అది వెళ్ళిరు కదా అక్కడ, ఎంత మీరు నేరలకు కూడా పోయారు, వాళ్ళకి ఇప్పటికి న్యాయం జరగలే. నా ఉద్దేశం ఏంటంటే కనీసం మీరు కొంత పోరాటం చేసి వాళ్ళ కుటుంబాలకు కొంత ఆర్థికంగా సాయం చేయాలి. అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ చేయాలి, ఓకే, అది ఓకే. బట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నిరుద్యోగులు మళ్ళీ అమర్ నిరాహార దీక్ష. అశోక్ సార్ ఈ రోజు నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసింది, అశోక్ సార్ ఎందుకు అమర్ నిరాహార దీక్ష చేస్తుండ్రు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసింది తప్పు, అవన్నీ చేసింది కాబట్టి అధికారం చేంజ్ అయిపోయింది. వీళ్ళు వచ్చి 100 days అవుతుంది.
100 days నుంచి మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడ మద్యపాన నిషేధం ఒక్క మద్యపాన నిషేధం కాదు, బెల్ట్ షాపులు రద్దు, అదే బెల్ట్ షాపులు రద్దు ఒక్క సైన్ తోని ఒక్క స్టేట్మెంట్ తోని క్లియర్ అయిపోతుంది. అది ఇంకా ఎందుకు చేయట్లేదు బెల్ట్ షాపులు రద్దు? ఇంకా నిరుద్యోగులు ఇంకా పోరాడుతున్నారు, వాళ్ళు ఇంకా ఇందిరా పార్క్ లో ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ 1కి కూడా 1 lakh అప్లికేషన్స్ తగ్గినాయి. ఈరోజు లాస్ట్ డేట్ 1 lakh, అంటే హోప్ ఇవ్వలేదు మీరు, ఇంకా ఇస్తలేరు. ఇప్పుడు 100 days అవుతుంది. గ్రూప్ 1కి కూడా ఒక అప్లికేషన్ కాదు కదా 1 lakh అప్లికేషన్ తగ్గినాయంటే మామూలు విషయమా? అంటే ఆల్రెడీ 2 సార్లు రాసింది కాబట్టి వాళ్ళకు హోప్ లేదు. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కూడా మంచిగా చేస్తుందేమో అంటే వాళ్ళు కూడా చేయట్లేదు. అందుకే పిల్లలు చనిపోతున్నారు. ఈ రోజు కూడా నిన్న కూడా ఒకరు చనిపోయారు, ఈరోజు పేపర్లు వచ్చింది. గురుకులాల స్టూడెంట్స్ 2 అమ్మాయిలు బోనీలో, మళ్ళీ ఒక అమ్మాయి సూర్యాపేట దగ్గర చనిపోతే సో అప్పటికి అసెంబ్లీ నడుస్తుందండి. రేవంత్ రెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. అసెంబ్లీ నడుస్తుంది. మీరు వెళ్ళినా మేడం? ఇప్పుడు భువనగిరి ఇష్యూ, సూర్యాపేటకి వెళ్ళినాము. భవ్య కదా అమ్మాయి పేరు? భవ్య వైష్ణవి. ఏంది ఇష్యూ? వాళ్ళు అది చాలా కాన్స్పిరసీ ఉన్నది, అందులో కాన్స్పిరసీ ఉన్నది. అది చాలా అసలు బెడ్స్ ఇంత ఎత్తున ఉన్నాయి, ఫ్యాన్ ఇక్కడే ఉంది, అక్కడ 2 ఊరేసుకున్నారని చెప్తున్నారు. అది ఎట్లా నమ్మడానికి వస్తుంది? చాలా దారుణం అండి. అక్కడ ఉన్న వార్డెను సంథింగ్ ఏదో దాస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వార్డెను అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్కి తెలిసిన వాళ్ళంట, అట్లా దాస్తున్నారు. కానీ మొత్తానికైతే ఎస్సీ బీసీ ఎస్టీ వైష్ణవి యాదవ్ అనుకుంటాను బహుజన వర్గాల పిల్లలే చనిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకనే కదా వచ్చి మీ దగ్గరికి తల్లిదండ్రులు లాగా చూసుకుంటారనే కదా హాస్టల్లో వింటేది. అసలు వాళ్ళకు అసలు అలా ఉంటలేదు. మేము చాలా మంది మేము విజిట్ చేస్తుంటాము స్కూల్స్, కాలేజెస్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అన్ని చూస్తుంటాము. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలర్స్ని పెట్టాలి. అది అడుగుతున్నాము. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడుగుతున్నారు, కౌన్సిలర్స్ని ఎక్కడ పెడుతున్నారు, సైకాలజిస్ట్ని ఎక్కడ పెడుతున్నారు, మంచి న్యూట్రిషన్ ఫుడ్. ఇంతకుముందు సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఉన్నంత న్యూట్రిషన్ సపోర్ట్ ఇప్పుడు ఎక్కడున్నది లేదు. అసలు చాలా టార్చర్ పెడుతున్నారు పిల్లల్ని. 100 days అవుతుంది, కనీసం ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేదు, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేరు కదా, అది మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నారు కదా డిపార్ట్మెంట్. మరి సీఎం గారు వెళ్ళి విజిట్ చేయాలి కదా. ఆడపిల్లలు చనిపోతున్నారండి తెలంగాణ. ఇప్పుడు 10 years తర్వాత అధికారం వచ్చింది మీకు, పిల్లలు చనిపోతున్న ఒక్క మినిస్టర్ మాట్లాడలే, ఒక సీఎం గారు వచ్చి విజిట్ చేయాలి, ఒక్క మినిస్టర్ వచ్చి విజిట్ చేయలే, కనీసం అసెంబ్లీలో మాట్లాడలే, ఈవెన్ మీడియా ముందు కూడా మాట్లాడలేదు. ఏమన్నంటే భారీ డైలాగులు, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చిన ఒకటి కావాలి, ఫ్రీ బస్ కాదు కదా మీరు అన్నట్టు. ఫ్రీ బస్సు కొంత వెనక ముందు ఇచ్చినాం కదా, కానీ హాస్టళ్లలో ఆడపిల్లలకు సెక్యూరిటీ అయితే ఉండాలి కదా. అవును, దీని మీద కొట్లాడదాం మేడం డెఫినెట్గా. ఆడపిల్లల మీద సెక్యూరిటీ, ఆడపిల్లలకు హాస్టల్లో మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి, కౌన్సిలింగ్. ఇప్పుడు నేను ఉస్మానియా హాస్పిటల్ పోయిన అశోక్ సార్ను దీక్ష కోసం చేస్తుంటే పోలీసులు లిఫ్ట్ చేసి తీసుకుపోయారు. ఉస్మానియా హాస్పిటల్లో మనం ఒక 4-5 గంటలు ఉంటే మనమే పేషెంట్ అయ్యేటట్టున్నాం, మంచోళ్ళు. అవును, ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్ కానీ ఎక్కడ పోయినా సరే రష్ అంతా ఉన్నది. ఆ విధంగా మరి జిల్లాకు ఒకటే పెద్దగా మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టేస్తే కదా, జిల్లాకు ఒక మల్టీ ఎక్కడ అక్కడనే అయిపోతారు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ అంతకంటే మంచి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఈక్వల్ గా అక్కడ పెట్టాలి. ఇంకా కొంచెం ఇంకా ఇక్కడ కూడా ఫెసిలిటీస్ ఏం లేవు, ఎందుకు వస్తారో తెలియట్లేదు నాకు. అంటే ఇంకా హైదరాబాద్ అని ఇంకా రాసిస్తారు, హైదరాబాద్ అంటే పెద్దది కానీ హాస్పిటల్ అంతా ఏం లేవు, అంత లేదు. అక్కడ పోతే మీరు అన్నట్టు మనమే పేషెంట్స్ అయిపోతే ఘోరంగా. మీరు భవిష్యత్తులో కూడా బీఎస్పీ పార్టీ ఆ దిశగా హాస్పిటల్ వైపు వెళ్ళి ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వంకు కూడా కొంచెం ఎప్పటికప్పుడు మనము ట్వీట్లు చేస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ట్వీట్కి రిప్లై కూడా ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, కానీ అక్కడ చేసేది మాత్రం అదే చేస్తున్నారు. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ట్వీట్ చేస్తే నిరుద్యోగుల పక్షాన గురుకుల అది రీట్వీట్ చేసి దాని గురించి మళ్ళీ రాసిండు, కానీ ఇంప్లిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఆయన చేయాలనుకున్నదే చేసిండు. ఎప్పుడు అండి వాళ్ళు నిరుద్యోగులు కూడా చనిపోతున్నారు కదా, ఇంకెప్పుడు చేస్తారు? 100 days అవుతుంది. ఓన్లీ ఫ్రీ బస్సులు అని అంటుండ్రు కదా, ఫ్రీ బస్సులు చాలా వేస్ట్ అవుతుంది, వాళ్ళకి ఇంకెక్కువ ఖర్చు అవుతుంది. నేను కూడా తిరుగుతున్నా, నేను బస్సులలోనే తిరుగుతా. సారు ఇప్పుడు అంటున్నారు కదా, సారు డబ్బులు పెట్టి టికెట్లు అమ్ముకోండు, డబ్బులు వచ్చినాయి, అంత వచ్చింది, అంత వస్తే నేను కూడా స్టేట్ కమిటీలు ఉన్నాయి కదా, మాకు కూడా ఇస్తాడు కదా, మాలాంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాడు కదా. నేను ఎందుకు ఇప్పుడు మీ ముందే కదా ఆటోలో దిగి, ఆటోలో బస్సులలో మేము ఎందుకు తిరుగుతాం? మేము కార్లు మెయింటైన్ చేస్తాం
కదా. కాబట్టి అట్లా ఫ్రీ బస్ అనేది చాలా టూ మచ్ ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం అంటున్నట్టు భూములు వంచాలి, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి, మెడికల్ సపోర్ట్ ఫ్రీ ఇవ్వాలి ప్రజలకు, ఆ పిల్లలకు కౌన్సిలర్స్ పెట్టండి, ఓన్ బిల్డింగ్లు కట్టించండి, అవి చేయాలి కదా. అవి చేయకుండా మీరు ఏదేదో చేస్తే మళ్ళా మారుతుంది. ఓకే మేడం, ఫైనల్గా ఎంపీ ఎలక్షన్ వరకేనా ఈ పొత్తు ఇప్పటికైతే మీరు చెప్పింది? అది ఫ్యూచర్ విల్ డిసైడ్ అండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తారు, నేను కాదు. ఇప్పుడు మీరు మళ్ళా బయటకు వచ్చి కేసీఆర్ను తిడితే మేము తిట్టాలి, మీరు మెచ్చుకుంటే మేము మెచ్చుకోవాలి, అంతేనా? అట్లానే కాదు అంటే జనరల్గా బయట వాళ్ళు అంటారు మరి. అట్లానే కాదు, మీరు మేము తప్పు చేసినా మీరు తిడతారు కదా. ఇప్పుడు విమర్శ అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు కామన్, ఎవరైనా విమర్శించవచ్చు. ప్రజలకి నచ్చినట్టు చేయకపోతే ప్రజలే విమర్శిస్తారు, ప్రజలే కొడతారు. ప్రజల బహుజన వర్గాల కోసం మేము పనిచేయకపోతే మమ్మల్ని మాకు మేమే కాల్చుకొని చనిపోతామని చెప్తున్నాం. అంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఎందుకు మేడం చచ్చిపోవడం కంటే? బహుజనులకి మోసం చేస్తున్నాము అని అంటే మేమే చనిపోతామని చెప్తున్నాం. మిమ్మల్ని మేము ఎందుకు మోసం చేస్తాం? మీకోసమే మేము పాలిటిక్స్లోకి వచ్చింది. మేము పాలిటిక్స్లో ఏం చేసినా కూడా మన కోసమే చేస్తున్నాం, అంటే మీకోసం, బహుజన వర్గాల కోసం చేస్తున్నాం. అంతేగాని కొంతమంది చాలా ఘోరంగా విమర్శలు చేస్తారు, వాళ్ళకి చెప్తున్నాను. సరే, అట్లీస్ట్ మీరు అన్నట్టు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత అన్న అటు బీఆర్ఎస్ మీద ఇటు కాంగ్రెస్ మీద కొట్లాడితే కనుక మీకు బీఎస్పీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందేమో అని జనరల్ పబ్లిక్ టాక్ నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో వెలమలు ప్లస్ రెడ్లు ప్లస్ కమ్మలు, అంటే వెలమలు టాప్లో ఉంటారు, దాని తర్వాత రెడ్లు కమ్మలు అట్లా వస్తారు. ఇక మిగతా వాళ్ళంతా ఆడిచ్చినట్టు ఆడాలి. ఈ కాంగ్రెస్లో కూడా మీరు అన్నట్టు రెడ్లు టాప్లో ఉన్నారు, తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళు ఉన్నారు. అదే బీఎస్పీ అనుకోండి టాప్లో, మీకు ఎస్సీ బీసీ ఎస్టీ ఇట్లా ఉంటారేమో అందరు అనుకుంటారు. అంటే ఉన్న దాంట్లో అయితే బహుజన వర్గాలే మనమే ఉంటారు, అయితే వాళ్ళకు కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు, సమ ప్రాధాన్యత ఉంటుంది అని అనుకుంటారు. కాబట్టి ఎందుకు సమ ప్రాధాన్యత, ఇంకా మాకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఇప్పుడు వెంకట చౌహాన్ గారు ఎస్టీ సామాజిక వర్గం, ఆయన స్టేట్ కమిటీలో ఫస్ట్ సెక్రటరీ అయ్యిండు, తర్వాత అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయ్యిండు, తర్వాత కోఆర్డినేటర్ అయ్యిండు. కోఆర్డినేటర్ అనేది చాలా క్రూషియల్ పోస్ట్ బీఎస్పీలో, అది సెంట్రల్ కమిటీ నుండి వస్తుంది అన్నట్టు ఆ పోస్టులో. అలాంటి పోస్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మొన్న సార్ జాయిన్ అయినప్పుడు నల్గొండలో August 6th రోజు 2021లో జాయిన్ అయినప్పుడు సారు కోఆర్డినేటర్గా పనిచేసిండు స్టార్టింగ్లో, ఫస్ట్ పోస్ట్ సార్. అలాంటి పోస్టు వెంకటేష్ చౌహాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు మాకంటే మేము బీసీలు ఎస్టీలు వాళ్ళే ఉంటారు మన దగ్గర మా పార్టీలో, కానీ వాళ్ళు ఓన్ చేసుకొని రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఇట్లా బురద జల్లి పోతున్నారు. అదే మీరు భవిష్యత్తులో అట్లా వన్ సైడ్ ఉంటే, ఒకవేళ గెలిచిన తర్వాత మీరు కాంశీరామ్ సార్ కదా గెలిచిన తర్వాత అప్పట్లో పొత్తు పెట్టుకుంటుండే కదా, అట్లా మీరు ఏమన్నా చేస్తే బాగుంటుందని ఎంపీ ఎలక్షన్ తర్వాత, అట్లీస్ట్ ఎంపీ ఎలక్షన్ వరకు సరే ఉన్నా కానీ తర్వాత ఇండివిజువల్గా కొట్లాడి మళ్ళీ ఒక 20 సీట్ల 30 సీట్ల, ఇంకా ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన వేవ్ మీకు వచ్చి ఒక 64 సీట్లు వస్తే మీరు అనుకునే అన్నీ చేయొచ్చు కదా అనేది పబ్లిక్ టాక్ ఉంది. అది ఇట్లా చేస్తారని మేము కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంతసేపు సమయం. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎందులో ఉన్న బహుజన వర్గాల కోసం, అందరి ప్రజల కోసం, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం కూడా పోరాడే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. న్యాయం కోసం పోరాడాలి. థ్యాంక్ యూ.